ఈ చిన్నపిల్లలు ఈ యూత్ పవన్ కళ్యాణ్ మీద ఉండి ప్రేమ కోల్ది ఎగురుతున్నా తప్పించేసి ఆత్మసాక్షిగా గుండెల మీద చేసి వాళ్ళ ఇంట్లో ఏ మంచి జరగలేదని వాళ్ళు చెప్పమనండి. సరే, నా నాలెడ్జ్కి ఒక ప్రశ్న అడుగుతా బ్రదర్. ఇందాక మీరు బీజేపీ ఆర్టికల్ తీసుకొస్తుంది అదేదో అన్నారు. ఇవన్నీ మీలాంటి వాళ్ళకి ఫాల్స్ నాలెడ్జ్ ఎవరు ఇస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు నిలకలేని వ్యక్తి. అప్పటికే చంద్రబాబు నాయుడు తిడతాడు, అప్పటికే లోకేష్ని తిడతాడు, తెలుగుదేశం కుంభస్థలం మీద కొట్టాడంటాడు. మళ్ళీ తిరిగి ఏం చేస్తాడు? అలా సంకెక్కుతాడు. పిల్లల భవిష్యత్తు మారాలంటే ప్రభుత్వం మారాలండి. ఎక్కడ ఉద్యోగాలు లేవండి, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నారు దేశాలు. అంతగా ఓపిక లేని వాళ్ళు తెలంగాణ పోతున్నారు. గడిచిన 5 ఏళ్లలో వంగా గీత గారు వైసీపీ ఇక్కడ ఉన్నారు, ఎట్లా పాలించారు? ఒక్కసారి కూడా కనిపించలేదండి. అప్పుడు లీటర్ పెట్రోల్ 60 రూపాయలు ఉండేదండి. తర్వాత ఆయిల్ ప్యాకెట్ 60 రూపాయలు ఉండేది. ఆయిల్ ప్యాకెట్ కొనుక్కోవాలని 120 అండి. డీజిల్ 110 రూపాయలు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నమెంట్దే కదండి, వాళ్ళు పట్టించుకుంటే అన్నీ తగ్గు. బ్రదర్, మీ పేరేంటి? బత్తుల రాజేష్. నా పేరు రాజేష్ అన్న. నా పేరు. ఏం చేస్తారు? ఆటో డ్రైవర్. ఇక్కడ పిఠాపురమేనా? పిఠాపురం. ఏంది పరిస్థితి? గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఉంది, ఇక్కడ కూడా ఎమ్మెల్యే వైసీపీ. అయితే ఎట్లా ఉంది సంక్షేమం? సంక్షేమం చాలా బాగుందండి. చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని 100కి 99% మొత్తం అన్ని జగన్ గారు నెరవేర్చారు. కాకపోతే 99% మీరు అన్నట్టే నేను కూడా మేనిఫెస్టో చదివినా, నేను కూడా చూసుకున్నా. కానీ ఒక విషయం, ఇక్కడ లోకల్ పిఠాపురంలో నేను కొంతమంది యంగ్స్టర్స్ కూడా మాట్లాడినా. మీరు కూడా యంగ్స్టరే, నో డౌట్. కానీ ఎక్కడా లేని లాజిక్లో చెప్తున్నారు. ఎందుకట్లా? ఇక్కడికి వెళ్ళి నేను ఇందాక మాట్లాడిన ఏదో కొత్త చట్టం వస్తుంది, అది ఇది అంటే అసలు లేని కాన్సెప్ట్లో అవన్నీ అభూత కల్పన. ఎందుకంటే ప్రభుత్వం బురద జల్లాలని తప్ప ఇంకేమీ ఇతర ఏమీ లేదు. ఓకే. కాకపోతే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గీతా గారు ఎట్లా చేస్తున్నారు? గీతా గారు అందుబాటులో ఉండే వ్యక్తి అని మనం ఎప్పుడైనా పిలిస్తే పలికే వ్యక్తి. మాకు కాకినాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో వంగ గీత ఎమర్జెన్సీ వార్డు తీసుకొచ్చింది వంగ గీత గారు. అందరికీ ఇక్కడ తిరగలేదు. గీత గారికి ఇక్కడ తిరగలేదు. మళ్ళీ వైసీపీ జెండా పిఠాపురంలో ఎగడం ఖాయం. అంతే. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు, కూటమి. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, సొంతంగా పోటీ చేస్తున్నారు, పొత్తులతో పోటీ చేస్తున్నారు. మీరు అంటున్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు కాదు, పొత్తుల అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అంతే. కాకపోతే ఇందాక ఒక యంగ్స్టర్, ఒక తమ్ముడు ఏమన్నాడంటే ఆయన కాబోయే ముఖ్యమంత్రి అన్నాడు. బుర్ర జ్ఞానం ఉన్నోడు అయితే 21 సీట్లకి సీఎం కాలేడు. ఆ 21 కూడా 15 మంది కంటే ఎక్కువ టీడీపీ వాళ్ళు ఉన్నారండి. ఏంటంటే టీడీపీని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలన్న తప్ప అతను సొంతంగా వద్దాం, ముఖ్యమంత్రి అవుదాం, ప్రజలకి చేద్దాం అన్నది ఆ ఉద్దేశమే లేదు అతనికి. అంతే. ఫైనల్గా మనం కూటమి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, కూటమిలో 3 పార్టీలు బీజేపీ, టీడీపీ, మన జనసేన. అయితే బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీకి ఆల్రెడీ గొడవ అయింది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పాపం మోదీ గారిని, ఈవెన్ ఆయన భార్యను కూడా అన్నారు, చాలా అనరాని మాటలు కూడా అన్నారు. ఇక జనసేనలో కూడా ఒక చిన్న ఇష్యూ ఏంటంటే మా తల్లిని అవమానించినావు, దూషించినావు అని చెప్పేసి అన్నారు. అయితే ఈ కూటమి అనేది నిలబడతానంటారా? కూటమి అనేది నిలబడదన్నా. పవన్ కళ్యాణ్ గారు నిలకలేని వ్యక్తి. అప్పటికే చంద్రబాబు నాయుడు తిడతాడు, అప్పటికే లోకేష్ని తిడతాడు, తెలుగుదేశం కుంభస్థలం మీద కొట్టాడంటాడు. మళ్ళీ తిరిగి ఏం చేస్తాడు? అలా సంకెక్కుతాడు. అతని వ్యక్తిత్వం కరెక్ట్ కాదు. మాట మీద నిలబడే తత్వం లేదు మొదట. అంతే. ఇంకో విషయం, ఇందాక మీరు అన్నారు కాబట్టి అంటున్నాను, నేను వామనుణ్ణి, నేను జగన్మోహన్ రెడ్డిని తొక్కేస్తా అన్నాడు. పిఠాపురాన్ని అదాపాతాలను తొక్కేయడానికి పవన్ కళ్యాణ్ని మొత్తం వైసీపీ కార్యకర్తలు ఏంటి, జగన్ గారి ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్క వ్యక్తి ఆ ఓటు ద్వారా పవన్ కళ్యాణ్ అదాపాతాలను తొక్కేయడం ఖాయం. లబ్ధి అన్నారు కాబట్టి సంక్షేమాలు నిజంగా దొరుకుతున్నాయి. సంక్షేమాలు అన్నీ నాకు గుర్తున్నాయన్నా. నాకు వాహనమిత్ర వచ్చింది. మా అమ్మాయికి గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది, ఇంగ్లీష్ మీడియం పెట్టారు, నాడు నేడు స్కీమ్. ప్రతి పథకం ఎక్కడ లంచం లేకుండా, వివక్ష చూపకుండా, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ప్రతి ఒక్కరికి మంచి చేశారు జగన్ గారు. అందుకే ఆయన నేను మంచి చేశానంటే నాకు ఓటేయండి అన్నట్టు అంటున్నాను. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ మాట చెప్పమను, మీకు 15 సంవత్సరాలు మంచి చేశాను, నాకు ఓటేయండి అని చెప్పే దమ్ము లేదు. ఏకైక దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే నాకు అవసరం లేదు. నేను 15 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఆ మాట చెప్పానండి చాలు. నేను 4 పేర్లు అడుగుతాను మిమ్మల్ని. ఆ 4 పేర్ల గురించి షార్ట్ ఫామ్లో చెప్పండి. ఫస్ట్ పేరు వచ్చేసి లోకేష్. లోకేష్ అంటే నిలకలేని వ్యక్తి. అతను మాట్లాడడం సరిగా రాదు. తెలుగు ఇంకా నేర్చుకోలేదు. తెలుగు ఇంగ్లీష్ నేర్చుకోలేదు. ఏం జగన్ తిట్టాలని తప్ప ఇంకేనికి ఏరే ఉద్దేశం లేదు. రెండో పేరు చంద్రబాబు నాయుడు. మోసాలు, మేనిఫెస్టోల నుంచి అబద్ధాలు, మళ్ళీ ప్రజలను మళ్ళీ మోసపుచ్చడానికి అధికారం కోసం మళ్ళీ అబద్ధ హామీలతో ముందుకు వస్తున్నాడు.
మూడో పేరు మన ఏమంటారు ఈయన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే మీకు చెప్పాను ఆల్రెడీ, మాట మీద నిలబడ్డాం. నేను మాట ఇస్తే చచ్చిపోతానంటాడు. మరి తెలుగుదేశం తిట్టాడు, లోకేష్ని తిట్టాడు, మోడీ గారిని తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు అలా మళ్ళీ సంఖ్య ఎక్కుతున్నాడు. మరి చచ్చిపోమనండి అయితే. నాకు చిన్న డౌట్ బ్రదర్, ఎట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి అడుగుతున్నా కాబట్టి, నేను ఫలానా చోట పుట్టాను, మళ్ళీ ఫలానా చోట 4-5 ఉన్నాయి కదా, ఫైనల్గా దొరికింది ఎక్కడ పుట్టాడు? త్వరలో మళ్ళీ పిఠాపురాన్ని పుట్టాను, రాజుగారి కోటలో ఆడుకున్నాను, ఉప్పాడ బస్ స్టాండ్లో ఆటోలు తోలాను అని చెప్తారు. ఫైనల్ పేరు జగన్మోహన్ రెడ్డి, ఆయన గురించి ఏమంటారు? యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మాట ఇస్తే మడమ తిప్పడు, ముందుకు వెళ్తాడు ఎంత కష్టమైనా నష్టమైనా సరే. కరోనా టైంలో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ వస్తున్నారు. కరోనా టైంలో వీళ్ళందరూ ఎందుకు ముందుకు వచ్చి ప్రజలకు ఎందుకు సేవ చేయలేదు? ఇది ఇవాళ వచ్చేసి పవన్ కళ్యాణ్ మేము గెలిపించేస్తాం, ఏదో అలవాటు చేస్తాం ఉన్నారు తప్ప, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక ప్యాకేజీ ఉంది, ఆ ప్యాకేజీ కోసం ఇక్కడికి వచ్చారు, మళ్ళీ వాళ్ళకి అందిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఇక్కడ మాత్రం లోకల్ గీత గారు మాకు అందుబాటులో ఉండే వ్యక్తి, నిరంతరం మా కోసం కృషి చేసి మా కొరకు ఎంతగానైనా ఏ పనైనా చేయడానికి ముందుకు వచ్చేవారు గీత గారు. సరే, ఇట్లా ఈ వెహికల్స్ అన్నీ నడుస్తున్నాయా ఇప్పుడు? పార్టీ వెహికల్స్ ఎవరైనా ఇక్కడ అన్ని పార్టీలు నడుస్తున్నాయి. అన్ని పార్టీలు నడుస్తూ ఉన్నాయి. ఫైనల్గా షర్మిల గారు కూడా నేను ముఖ్యమంత్రి అయితే నాకు కూడా ఓట్లు వేయండి, నేను కాంగ్రెస్ పార్టీ చీఫ్ని అంటున్నది. ఆమె భవిష్యత్తు ఏంటి? ఆవిడకి భవిష్యత్తు ఏమీ లేదన్న. జగన్ అన్నతో ఉంటే భవిష్యత్తు ఉన్నాం. జగన్ గారిని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చేసే ఆ యొక్క కుయుక్తికి ఈవిడ సహకరించి జగన్ గారి మీద బురద జల్లడం తప్ప షర్మిల గారికి ప్రజలకి ఇది చేద్దామన్నది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం చెబితే అది గంగిరెద్దులా తలూపుతూ ఆవిడ జగన్ గారిని తిట్టడం. నిన్న అద్దం చూపించింది, నీకు అద్దంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించింది. 2 అద్దాలు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి పంపించమనండి, వాళ్ళ మోకాలు చూసుకోమని మరి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అన్న మీ పేరేంది? శ్రీనివాసరావు. మీ పేరేందన్న? సామన్న నాగేశ్వరం అండి. ఇక్కడ పిఠాపురమేనా? పిఠాపురం అండి. మీది కూడా పిఠాపురం? పిఠాపురం అండి. సరే, కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, 2019 నుంచి 2024 దాకా వైసీపీ పాలన, ఇక్కడ ఎమ్మెల్యే కూడా వైసీపీనే ఉండే. ఎట్లా పాలించారు? ఎట్లా పాలించారంటే ఎప్పుడు వచ్చిన రోజులు లేవండి. అంటే నెగ్గారు కానీ ఏంటంటారు, బీజేపీ పరిపాలన వచ్చిన ఫండ్స్ తప్ప ఎమ్మెల్యే గ్రాంట్ అయితే ఎక్కడ అవ్వలేదండి వర్కులు కానీ ఏదైనా. ఆ ఫండ్స్ ఏమైనా తెలియదు, అవినీయో తెలియదు ఎవరికైనా. అంతే అండి. ఏమంటారు వంగా గీత గారి గురించి, మీ ఎమ్మెల్యే గారి గురించి? ఒకటి చెప్పనండి, 2019 నుంచి లెక్కెట్టారు మీరు. అవునండి, నేను వెళ్ళారు కూలి పని చేస్తానండి, డైలీ 600 ఇస్తారు. ఒకప్పుడు 100 ఉంటే 3 సార్లు తిరిగిపోయానండి బ్రాంచ్ షాప్ దగ్గరికి, పొద్దుత్తమానండి. ఇప్పుడు 100 ఉంటే అక్కడ చేతులు కట్టుకుని నుంచోవలసి వస్తుందండి. జాయింట్ ఉంటారండి. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అదండి. ఈ ప్రభుత్వం మారాలండి. ఏంటి చెప్తానమ్మా, మీరు కూలి డబ్బులు ఇస్తున్నారు మాకు. కావాలండి, ఏదో ప్రభుత్వం మారాలండి. పిల్లల భవిష్యత్తు మారాలంటే ప్రభుత్వం మారాలండి. ఎక్కడ ఉద్యోగాలు లేవండి, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నారు దేశాలు. అంతగా ఓపిక లేని వాళ్ళు తెలంగాణ పోతున్నారు, ఓపిక లేని వాళ్ళు తెలంగాణ వెళ్తున్నారు. ఉన్న వాళ్ళు కొద్దిగా స్తోమత ఉన్న వాళ్ళు విదేశాలు వెళ్ళిపోతున్నారు తప్ప ఊళ్ళో ఎవరో బతకడానికి చాయిస్ లేదండి. అక్కడ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఒకవేళ ఏదన్నా పని కల్పించి ఉద్యోగం ఇప్పిందారన్నా పని కూడా లేవు, ఇసుక వల్ల పని లేదు. సరే, వైసీపీ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో పేదోళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఎడ్యుకేషన్లో నాడు నేడు కింద లోన్ అయితే ఇవ్వలేదండి. ఎడ్యుకేషన్ పక్కా ఇవ్వలేదండి. ఎడ్యుకేషన్లో నాడు నేడు ప్రోగ్రామ్ ఒకటి, బళ్ళు బాగు చేసిర్రు, అమ్మ ఒడి ఇచ్చిర్రు, తల్లులకి అకౌంట్లోకి డబ్బులు ఇచ్చిర్రు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ఐబీ సిలబస్ వస్తుంది, ఇంగ్లీష్ మీడియం పెట్టిర్రు. అట్లా ఏదైతే సంక్షేమాలు చేసిర్రో, ఏదైతే పథకాలు ఇచ్చారో వాటి వల్ల పేదోళ్ళకి ఉపయోగపడ్డాయా? పేదవాళ్ళకి ఉపయోగపడతాయి అంటే ఎడ్యుకేషన్ అంటున్నారు కదా, బల్లగాడ బాగు చేయించి కమిషన్కి వాళ్ళు చేయించుకున్నారు తప్ప దేనికి ఉపకారం లేదండి. అది బల్లలో పెయింట్లు అన్నీ వేయించారు. నాడు నేడు అని ఒక కార్యక్రమం పెట్టారు, దాంట్లో ఫండ్స్ తీసుకున్నారు. కొన్ని అమౌంట్ వాళ్ళకి వస్తుంది, కొన్ని అమౌంట్ వీళ్ళకి ఇస్తారు. కానీ అవి బాగుపడ్డా తప్ప దాన్ని ఆర్గనైజింగ్ మెయింటైన్ చేసి కార్యకర్తలు టీచర్స్ లేరండి. అందులో స్కూల్ ఉందో ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, ఒక 2 టీచర్ని పెడితే 200 మందికి ఎక్కడ సరిపోతారండి? ఆ పిల్లలు కూడా వెనక్కి వచ్చేస్తున్నారు. ఏమనంటే 10th ఎండలకు బాగా ఇబ్బందిగా ఉన్నారు, పాస్ చేసేయండి అంతే. వాళ్ళకి విన్నవాళ్ళగా మార్కులకి భయపడేవారు. ఇప్పుడు అలాగే మా జగన్మాయ పాస్ చేయించేస్తాడు, పర్లేదు. అదేమా పిల్లలు చదువు లేదండి మెయిన్. కాకపోతే మన పిల్లలు ఇక్కడ ఐక్యరాజ్య సమితికి పోయిర్రు, ఐక్యరాజ్య సమితి దాకా పోయిర్రు మన పిల్లలు. అక్కడ అంటే మన పేరు అన్నది అంటే మారుమోగిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. దేశ విదేశాల్లో మోగుతుందండి. ఇప్పుడు జనసేన వచ్చిన వల్ల పిఠాపురానికి అంటే ఎక్కడో కూడా కదండి. జనసేన మూకుమ్మడి పార్టీలు ముగ్గురు కలిపి చేసిన పార్టీ కూడా మంచి ఫాలోఅప్లో ఉందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఆ కూటమి మీరు మాట్లాడుతున్నారు, కూటమి నిలబడుతుందా ఫ్యూచర్లో? నిలబడుతుందండి. నిలబడకపోయినా సింగిల్గా చేసిన ప్రభుత్వం కదండి 2 టర్మ్స్.
టీడీపీ అన్నది సింగిల్గా చేసింది. ఇప్పుడంటే కూటమి అయ్యారు, కూటమి కూడా వదిలేండి. చంద్రబాబు నాయుడు చూసే ఓటేస్తారు ఇక్కడ. అచ్చా, ఇక్కడ మీరు ఇంపార్టెంట్ మాట అన్నారు. పిఠాపురంలో చంద్రబాబు నాయుడిని చూసేస్తారు. అవునండి, పవన్ కళ్యాణ్ చూసి పవన్ కళ్యాణ్ అంటే మామూలుగా ఆయన కూటమిలో నిలబెట్టడానికి వేస్తారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని చూసి పరిపాలన ముందర చూసారాక అందరికీ తెలుసు. ఇప్పుడు ఒకసారి దెబ్బతిన్నా మనిషి మళ్ళీ దాని మీద వెళ్ళడు కదండి. ఇప్పుడు ఈయన ఇంకా చూడలేదు. ఇప్పుడు నెక్స్ట్ టైం సీఎం హోదా కూడా వెళ్ళొచ్చు. ఈయన ప్రభుత్వం కరెక్ట్గా చేసుకుని ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ అది ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారిని చూసి అండి, చంద్రబాబు నాయుడు గారిని చూసే. సరే, చివరికి ఇక్కడ షర్మిల గారు కూడా పార్టీ పెట్టింది, కాంగ్రెస్ పార్టీ లీడరు. నాకు కూడా ఓట్లు వేయండి, నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నది. ఏంది పరిస్థితి? అవును, ఎక్కడ క్యాండిడేట్ లేరు కదండి, నిలబెట్టలేదు కదా, ఎక్కడ నిలబెట్టలేదండి. కొన్ని చోట్ల ఉన్నారని ఉన్న 10 మందిలో సీఎం అయిపోతారండి, అవ్వరు కదండి. ఇప్పుడు మాకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటుంటాం, అది కామన్, కానీ అవ్వరు కదండి. ఆయనకే తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు 4 సీట్లు అయిన సీఎం అవ్వరు కదా. సీఎం హోదా ఉంటుంది ఆయనకి, ఏదన్నా సీఎం హోదా ఆయనకు ఉంటుంది తప్ప సీఎం చేయలేరు కదండి. అది ఫైనల్గా లాస్ట్ ప్రశ్న, చిన్న ప్రశ్న, ఈసారి మీ ఓటు ఎవరు? నా ఓటు అయితే పక్క గ్రాస్కి అండి. థ్యాంక్ యూ అన్న. బ్రదర్, మీ పేరేంది? వీరబాబు అన్న. వీరబాబు గారు, ఇక్కడ పిఠాపురమేనా? పిఠాపురం అన్న లోకల్. ఏంది పరిస్థితి? పిఠాపురం ఎన్నికలు వచ్చినాయి, మొత్తం మళ్ళీ జోష్ మొదలైపోయింది. కూటమి ఒకవైపు వైసీపీ, ఏంది పరిస్థితి? ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అవ్వడానికి అందరూ వస్తారన్న ఓటు కోసం. అప్పుడు దాకా ప్రజలు ఎవరికి గుర్తురారు, అప్పుడప్పుడు వస్తారు. అన్ని జెండాలు కలుపుకుంటారు, భుజం మీద వేసుకుంటారు, వచ్చి ఓటు పెడతారు, అన్నీ మామూలే. కానీ ఓటర్ ఎప్పుడు మనసులో ఎవరికి ఓటేలో డిసైడ్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రం ఓటేస్తారు, అంతే. సరే, ఇప్పుడు ఓటర్ గురించి, ఆ మనసు గురించి, ఆ డెసిజన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఒక ఓటరు, మీ మనసులో డెసిజన్ ఏంటి? నా డెసిషన్ ఏంటంటే పిఠాపురం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా వంగా గీతా విశ్వనాథ్ గారు గెలుస్తున్నారు, ఎంపీగా సునీల్ గారు గెలుస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గదిలోకి వస్తున్నారు. సరే, వంగా గీత గారి గురించి మనం మాట్లాడితే ఒక ఎడ్యుకేటెడ్, చదువుకున్నారు, ఆమె పాలన కూడా చూశారు, ఆమెకు ఒక మంచి పేరుంది ఇక్కడ. కాకపోతే అగెనిస్ట్ పార్టీ పవన్ కళ్యాణ్ కదా, మరి నిజంగానే వంగా గీత గారు పవన్ కళ్యాణ్ని ఓడించగలరా? ఓడిస్తారన్న. ఓడిస్తారు. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఓడించడానికి ఓటు ప్రజలు వేసి ఓడిస్తారు, మేడం గారు ఓడించరు. మేడం గారు ఓటేసి పవన్ కళ్యాణ్ ఓడిస్తారు. సినిమాలు వేరు, రాజకీయం వేరు. ప్రజల సమస్యల మీద అవగాహన ఉండి ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందో, భవిష్యత్తులో ప్రజలు ఎలా బాగుంటారని ఆలోచించేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. కానీ మొన్న వచ్చిన కూటమి వచ్చిన మేనిఫెస్టో మొన్న వరకు వికలాంగులకు 6,000 అన్నారు, వృద్ధులకు 4,000 అన్నారు. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మేనిఫెస్టో మారిపోయింది. పిఠాపురం గోల్డెన్ టెంపుల్ కట్టిస్తారు, అవి కట్టిస్తారు, ఈ కట్టిస్తారు అన్నారు. పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తాను, హౌసింగ్ లోన్ ఇస్తాను, అవి కట్టిస్తాను, ఈ కట్టిస్తాను, ప్రజల విద్యా విధానం మారుస్తాను, ఆరోగ్యంగా హాస్పిటల్ మారుస్తానని చెప్పాలి. కానీ ఏది ఉంటే పాడితే ఏది మాట్లాడేసి ఏది ఉంటే రేపు పొద్దున మాట్లాడింది సాయంత్రం గుర్తుండదు, సాయంత్రం మాట్లాడింది రేపు గుర్తుండదు. నిన్న ఏం మాట్లాడాం, నిన్న ఈ జెండాతో పొత్తు కలుపుకున్న వాళ్ళు వెళ్దాం, రేపు ఏ పార్టీ వచ్చి వీళ్ళ పార్టీలోకి వెళ్తుందో తెలియదు. ఇవన్నీ అవసరం లేదని ఆల్రెడీ ఓటర్ ఫిక్స్ అయి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పాలనంతా ప్రజలందరికీ తెలుసు, ప్రతి ఓటర్ ఫిక్స్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మహిళలు ప్రతిపక్ష పార్టీ. మహిళలు ఎవరికైతే ఓటేస్తారో అదే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. పబ్లిక్లో అందరు ఓటర్లో మహిళలు అందరూ ఫిక్స్ అయి ఉన్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీత గారు చాలా బెస్ట్ క్యాండిడేట్ అండి. మాకు ఎంత అదృష్టం అంటే ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా మా వంగా గీతా విశ్వనాథ్ గారు వస్తున్నారు. ఎప్పుడు కూడా అండి వంగా గీతా విశ్వనాథ్ గారు నాకు ఆ నియోజకవర్గ పోటీ చేయి, ఈ నియోజకవర్గ పోటీ చేయి అని ఆవిడకు ఉండదండి. ప్రజలు ఆశించారండి ఆవిడ మాకు వచ్చి పోటీ చేస్తే బాగుంటుందని. అంతేకాని నియోజకవర్గాన్ని ఎంచుకోదండి ఆవిడ. అలా అక్కడికి వెళ్ళి పోటీ చేయాలి, అక్కడ నా సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి, అక్కడి ఓట్లు ఉన్నాయి, ఈ ఓట్లు ఉన్నాయి, ఆవిడ ఇప్పుడు అనుకోదండి. ప్రజలు ఆవిడ మాకు ఎమ్మెల్యేగా రావడం మా అదృష్టంగా పిఠాపురం ఇప్పుడు కూడా భావిస్తుంటుందండి. కాకపోతే కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ఒక కొత్త వ్యక్తి పవన్ కళ్యాణ్, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము, పాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినాము, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినాము, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఇద్దామంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే మాకు కూడా అభిమానం అండి. హీరో ఊరికే అండి. ఇప్పుడు నాకు కూడా అభిమానం, హీరోగా అభిమానం అంతే. పరిపాలన విధానం ఆయన సెట్ కాదండి, చేయలేరు విధానం. ఇప్పుడు ఆయనకున్న సినీ ఫీల్డ్ కానీ, ఆయనకున్న ఆవుభావాలు కానీ, ఇలా ప్రజల్లో చిన్న విధుల్లో ప్రజలు ఇమ్మలేరండి. ఏదో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలి, ఏదో రాజకీయం కోసం అని చెప్పి అలాగా ఆశపడుతున్నారు. కానీ ప్రజల సంక్షేమ పాలనలో కూడా విధానాలు కానీ కష్టాలు కానీ తెలియదండి. మాటలు వేరండి, చేతలు వేరండి. అవన్నీ అయ్యి పనులు కాదు అసలు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో వైసీపీ కంటే ఎక్కువ ఫ్రీలు పెట్టారు. ఇప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఫ్రీలు అన్నారు కదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలు ఎక్కువ ఉన్నారండి, లేదంటే డబ్బున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు? పేదలు ఎక్కువ ఉన్నారు కదండి. పేదోడు ఎప్పుడు కూడా మాకు ఇది కావాలి అది కావాలి అనడండి. నిజంగా దేశంలో పేదోడు దోషించబడుతున్నాడు.
ఇప్పుడు ఒక డబ్బు ఉన్నవాడు మరింత డబ్బు ఉన్నవాడు అవుతుందంటే దాని పేదోడే కారణం అండి. డబ్బు ఉన్నవాడు సంపాదించుకోవాలి, దాచుకోవాలి, ఇది కాదు. కానీ పేదోడు అవన్నీ ఎత్తే తీసుకుంటాడండి, లేదంటే తీసుకోలేడు. కానీ పేదోడు పట్టణాలను ఆలోచించి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలో కూడా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకున్నారండి. ఎవరికి ఏం కావాలి, ఏం చేయాలి. ఒక పేదోడు పెద్దోడు అవ్వాలంటే విద్యా విధానం, ఆ పిల్లలకి చదువు పంపిస్తే రేపు ఫ్యూచర్లో ఒక ఇంట్లో ఒక ఇంజనీరు, ఒక ఇంట్లో ఒక డాక్టరు, ఒక ఇంట్లో పోలీస్, ఇలా ప్రతి విద్యతో డెవలప్ అవడం వల్ల ఏంటంటే ఈ రోజున్న పేద కుటుంబం రేపు పేద కుటుంబం కింద ఉండదండి. ఒక విద్యావేత్త ఒక ఇంట్లో వచ్చాడంటే ఆ ఇల్లు పేద నుంచి వెలుగులోకి వస్తుంటూ జరుగుతూ ఉంటుంది. నిజంగా విద్యా వ్యవస్థ మారిందా? మారిందండి, సూపర్. మొత్తం దేశంలో మొత్తం పోల్చుకుంటే మా ఏపీలో టాప్లో ఉందండి. సూపర్ కూడా వెనక్కి సూపర్. ఒక ట్యాబ్లెట్ విషయంలో కానీ ఒక పక్క టెక్స్ట్ బుక్ ఉంటుందండి. నేను చదువుకున్నానండి, నాది 2010-11 10th క్లాస్ నాది. ఆ టైంలో మాకు అంటే టెక్స్ట్ బుక్లు ఉండేవి. ఆ టెక్స్ట్ బుక్లకి ఇప్పుడున్న టెక్స్ట్ బుక్లు తేడా అండి. ఇప్పుడున్న టెక్స్ట్ బుక్లో ఒక పక్క ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఒక పక్క తెలుగు మీడియం ఉంటుందండి. మంచి సిలబస్ ఉంటుంది. విద్యా విధానం కూడా మారింది. డెస్క్లు కానీ, బెంచెస్ కానీ, భోజనాలు కానీ, షెల్టర్స్ కానీ. వర్షం పడిందండి ఒకప్పుడు, ఇప్పుడు వర్షాలు గట్ట కూడా సూపర్గా ఉన్నాయి. స్కూల్స్ కూడా మొత్తం టోటల్గా ఉన్నాయి. విద్యా విధానం అంటే ఇలాగే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ చూసే మిగతా అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. అది ఆ కూటమి కూడా తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పవన్ కళ్యాణ్ గెలిచారు. అదే ప్రజా పరిపాలనలోని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉన్నప్పుడు వీళ్ళందరూ కూటమిగా రావడం ఎందుకండి? ఆ వ్యతిరేకత కూడా వీళ్ళకే పడతాయి కదా, సింగిల్ పోటీ సీఎం అయిపోవచ్చు కదా. కానీ ఒక విషయం ఏంటంటే కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు రావడం పిఠాపురానికి గ్రౌండ్ రిపోర్ట్ ఏందో చూపించకుండా ఎవరో కొంతమందిని కలిసి ఏదేదో మాట్లాడించడము, దాన్ని ఫాల్స్గా ఒక ప్రొపగెండా చేయడము, ఇది కూడా నడుస్తుంది. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ఏమైనా కుట్రలో భాగమా ఎట్లా? కుట్రలో భాగం అండి. కొన్ని ఛానల్ ఉన్నాయండి, యూట్యూబ్ ఛానల్, అటు పేరు కూడా చెప్తాను. ఎందుకులేండి, కానీ అదేంటంటే అది జర్నలిస్ట్ సంబంధించింది కదండి. అంటే వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, జనసేన కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం జనసేనకి ఫ్యాన్స్ కానీ జనసేన నాయకులు కానీ ఏదైతే చెప్తారో అదే యూట్యూబ్లో చూపిస్తారు. ఇప్పుడు విషయం ఏంటంటే నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన రోజులు ఉన్నాయి. కాకపోతే గ్రౌండ్లో దిగితే నేను అట్లా చేయకుండా కామన్ పబ్లిక్ రియాక్షన్లు తీసుకుంటా. నా పని అది మిక్స్డ్ ఉంటాయి. కొంతమంది వాళ్ళకంటారు, కొంతమంది వీళ్ళకంటారు. కానీ వాటిని ట్యాంపర్ చేసి ఒకే రూపంలో చూపించడం అది రాంగ్ కదా. అవును సార్, అలాగే అది పిఠాపురంలో చాలా జరుగుతుంది. పిఠాపురంలో యూట్యూబ్లో చూసినంతసేపు ఓటింగ్ అవ్వదండి, ప్రజలకు తెలుసు. మనం ఆల్రెడీ హైదరాబాద్లో చూసామండి, బీజేపీ మద్దతు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏదైనా చూసాం, బరిలెక్క కూడా చూసాము. యూట్యూబ్ వేరండి, సినిమా చూస్తాం 3 గంటలు వాళ్ళు ఊహకల్లాపోతాం. కానీ మళ్ళీ ఇంటికి వచ్చినా మన పనులు మానయ్యే. ఇది కూడా అంతే అండి. పవన్ కళ్యాణ్ 4 రోజులు ఊపుతారు. ఈ రోజు అవసరం పులవమని బొల్ల మీద కేకలేసి చిరిగిపోతారు. వాళ్ళు ప్రజల కష్టాలు ఏంటి, ప్రజలకి ఏం చేయాలి వీటన్నదే ఒక అవగాహన ఉండాలండి. ఇప్పుడు వచ్చి ఆయన సామాన్య మానవుడు కలిసి ఇది చేస్తామని చెయ్యట్టుకుని చెప్పిన రోజులు లేవండి. కారులో వెళ్ళిపోవడం, చెయ్యి ఊపడం, ఆ పక్కన వాళ్ళందరూ తోసిపోవడం తప్ప. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓటు అడగడానికి వచ్చినప్పుడే ఇది అవ్వలేదు. ఒకవేళ ఎమ్మెల్యే కలిసినప్పుడు సామాన్య మానవుడికి ఎప్పుడు అందుబాటులో ఉంటారండి? ఫైనల్ ప్రశ్న షార్ట్లో చెప్పండి, ఈసారి మీ ఓటు ఎవరికి? నా ఓటు ఇక్కడ ఎమ్మెల్యేగా వంగా గీత గారికి, కాకినాడ ఎంపీగా సునీల్ గారికి అండి. థ్యాంక్ యూ బ్రదర్. స్వామి మీ పేరేంటి? రామారావు అండి. సరే, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఒక కొత్త పోరు అనేది మొదలైంది. ఈసారి నిజంగానే పిఠాపురంలో ఇది పెద్ద పోరు. ఇది గడిచిన 5 ఏళ్లలో వంగా గీత గారు వైసీపీ ఇక్కడ ఉన్నారు, ఎట్లా పాలించారు? ఒక్కసారి కూడా కనిపించలేదండి అసలు. ఆవిడ ఎవరో ఏటో ఒక నా టైంలో పిఆర్పి మీద ఎమ్మెల్యేగా చేశారు జనాలు. అప్పుడన్నా కూడా ఒక్కసారన్నా కనిపించారు, కానీ ఇప్పుడు ఒక్కసారి కూడా కనిపించలేదండి. ఆవిడైతే ఏం చేయలేదు సార్. ఓకే, ప్రజలకి వైసీపీ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో, పేదవాళ్ళకి సంక్షేమాలు చాలా ఇచ్చింది. దేశంలోనే అత్యంత సంక్షేమాలు ఇచ్చిన పార్టీ అంటే రాష్ట్రం మనదే. సంక్షేమాలు ప్రజలకు అందాయా, పనికొచ్చాయా? సంక్షేమాలు అంటే కొంతమందికి పనికి రావచ్చు కానండి, సంక్షేమం వల్ల కొన్ని కుంటుపడ్డాయండి. ఏమైందంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉంది. వాలంటరీ వ్యవస్థ వల్ల కొన్ని మంచి జరిగినా ఎక్కువ పెట్టుబడి ఒక నియోజకవర్గం ఉంది, లేకపోతే ఒక పంచాయతీ ఉంది, అందులో ఒక 10 మంది వాలంటీర్లు ఉన్నారు. ఆ 10 మందికి ఇచ్చే అమౌంట్ ఒక సంవత్సరానికి ఆ అమౌంట్ని అభివృద్ధికి పెడితే చాలా బాగుంటుంది. కాకపోతే మీరు చెప్పిన వాలంటరీ వ్యవస్థ పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి చాలా బాగుందండి, మేము కూడా అమలు చేస్తాం. నేషనల్ లెవెల్లో బీజేపీ కూడా ఆలోచిస్తుంది అని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఎందుకంటే అందరూ పోయి మీ సేవల ముందర నిలబడక్కర్లేదు, పడిగాపులు గాయక్కర్లేదు, ముసలోళ్ళు పాపం చేయక్కర్లేదు, వాలంటరీ వ్యవస్థ బాగుందని నేషనల్ లెవెల్లో బీజేపీ పక్క రాష్ట్రం తెలంగాణ కూడా అంటున్నారు. అవ్వచ్చు సార్, కానీ వాలంటరీ వ్యవస్థ మంచిదే. కానీ ఒక 100 మందికి ఒక వాలంటరీ, ఒక 50 మందికి వాలంటరీ పెట్టడం అనేది చాలా అది అమౌంట్తో కూడుకున్న అమౌంట్. అలా కాకుండా పూర్తి టైము
ఒకళ్ళకి 5,000 కాకుండా ఒకళ్ళకి 25,000 ఎంతో ఇచ్చి పూర్తి టైము ఎక్కువ జనాన్ని అది ఆల్రెడీ ఉంది కదా సార్, పంచాయతీ వ్యవస్థ మన దగ్గర ఉంది ఆల్రెడీ. అవునండి. అది సరిపోవట్లేదు జనాల వల్ల అని. లేదు సార్, పంచాయతీ అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు, ఇంట్లో పెద్ద ఉన్నారు, పెద్ద వల్ల ఇంట్లో వాళ్ళు భయం ఉండాలి. ఇప్పుడు ఒక నాన్న ఉన్నాడు, నాన్న చెప్తే వినేలాగా పిల్లలు ఉండాలి. ఇప్పుడు ఒక ఊరుంది, పంచాయతీలో మన ప్రెసిడెంట్ ఉన్నారు, ఊళ్ళో ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మనం ఏమన్నా చేస్తే ఇబ్బంది అవుతుంది అన్న వ్యవస్థ పోయింది సార్. ఇప్పుడు ఇంట్లో ప్రెసిడెంట్ గారు వస్తున్నారని పక్కకు తప్పుకుని పోయింది. ఎమ్మెల్యేకే ఇప్పుడు అధికారాలు లేవు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరికి వారే యజమాని కింద, ఎవరికి వారే మోనార్కీ కింద తయారయ్యారు. కాకపోతే సార్ ఒక విషయము, ఇప్పుడు రాబోయే ఎన్నికల గురించి మాట్లాడదాం. రాబోయే ఎన్నికల్లో నిజంగా పిఠాపురంలో ఎవరికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? పవన్ కళ్యాణ్ అండి. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఛాన్సెస్ ఉన్నాయి, అది మనం ఒక పక్కన పెడితే మన దగ్గర ఎలక్షన్లు రాగానే ఒక కులపిచ్చి అనేది స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎలక్షన్లు వచ్చినప్పుడు పీక్ వెళ్తుంది మళ్ళీ. అయితే ఈసారి కూడా ఉంటుంది అంటుంది. కులపిచ్చి అనేది కార్యకర్తల నుంచి వచ్చింది తప్ప నాయకుల నుంచి రాలేదండి. కార్యకర్తల్లో నేను కాపు, నేను బ్రాహ్మణు, నేను అన్న టైపు వచ్చింది తప్ప నాయకుల్లో అందరూ ఒకటే కింద ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే కులపిచ్చి అనేది కార్యకర్తలు తీసుకొచ్చారు. సరే, నేను మిమ్మల్ని ఇద్దరు పేర్లు అడుగుతానండి, ఒక్కొక్క లైన్లో చెప్పినా పర్లేదు. ఎక్కువ మొదటి పేరు నారా లోకేష్ గారు, ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఏమండి? నారా లోకేష్, ఆయన గురించి ఏమనుకుంటున్నారు? నారా లోకేష్ గారికి నాలెడ్జ్ ఉందండి, లేదని అన్నం. ఆయనకి ఏంటంటే తెలుగు రావడం తక్కువ. ఆయనైతే నాకు నా ఒపీనియన్ అయితే ఆయనైతే స్కిల్ ఎక్కువగా ఉందని నా అభిప్రాయం. రెండో పేరు నేను అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన గురించి మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి, ఆయనకి నాలెడ్జ్ కానీ ఒక విధానం కానీ చాలా మంచి విధానం ఉంది. అంటే నా అభిప్రాయం ఏంటంటే నేను ఇదే ఒకటి అనుకున్నది చెయ్యాలి అనేది. ఇప్పుడు మొన్న రీసెంట్గా మీరు ఇంకొకటి వద్దు, కాకినాడలో బ్రాహ్మణ్ని ఒక కార్పొరేటరు లేకపోతే వైసీపీ క్యాండిడేటు పూజ చేసే బ్రాహ్మణ్ని తన్నాడు. ఆయన నాకు తెలియదు, తన్నాడు, దవడ మీద కొట్టాడు. ఒక చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ దాన్ని ఖండించారు. ఇప్పుడు రాష్ట్రానికి ఒక పెద్దగా ఖండించడమో అతని మీద చర్య తీసుకోవడమో ఏదో చేయాలి. ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండి అతని మీద ఏ చర్య తీసుకోలేదు. ఆ వ్యక్తి మళ్ళీ పెద్దల సమక్షంలో పెడితే బ్రాహ్మణ్ అనేవాడిని మళ్ళీ తిరగబడ్డానికి చూసాడు తప్ప అతను పశ్చాత్తాపం లేదు. అది ఎంతవరకు సమంజసం అంటారు? కాకపోతే మీరు ఈ మాట అన్నారు, నాకు నిజంగా తెలియదు. కాకపోతే నేను కూడా ఒక చిన్న కాకినాడ ఎక్కడో కాదండి, కాకినాడ గుళ్ళోనే జరిగింది, ఎక్కడో కాదు. బోల్డ్ క్లిప్లింగ్లు వచ్చాయి, బోల్డ్ అంతా. ఆ వ్యక్తి ఎవరు అన్నది నిజంగా నాకు తెలియదు. కాకపోతే నిజంగా నేను కూడా ఒక స్టేట్మెంట్ ఏం చెప్పాలంటే, బ్రాహ్మణుల మీద చేయెత్తే వాళ్ళని ఒక అధములుగా, దేనికి పనికిరాని వెధవలుగా చూడాలి, అంతే. కరెక్టే సార్. ఇప్పుడు మన ఇంటిలో ఒక పిల్లాడు ఉన్నాడు, వాడు పెద్దలు చెప్పాలి, పెద్ద చెప్పాలి, తెలుసో తప్పు చేశాడు. మనం పెద్దలం, మనం ఇంటి పెద్దలు కాబట్టి వాళ్ళని సరిచెయ్యాలి. ఇది తప్పు, లేకపోతే నిన్ను కొద్దిగా చిన్నగా కుట్టడమో దండించడమో తిట్టడమో ఏదో చేయాలి. చెయ్యకపోతే వాళ్ళ పరిస్థితి ఏముంది, నేను చేసింది రైటే అని ఇంకోటి చేయడానికి చూస్తాడు. అదేవిధంగా మన రాష్ట్రానికి ఒక పెద్ద ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దాన్ని ఖండించవలసిన బాధ్యత, కనీసం ఆయన మీద చర్య తీసుకోకపోవడం వదిలేయండి, కనీసం ఖండించాలి. ఇది తప్పు, బ్రాహ్మణ్ని కొట్టడం తప్పు, అతని మీద ఏదో చర్య తీసుకోండి అన్న ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఫైనల్గా ఒక చిన్న ప్రశ్న అండి, మీరు సమాధానం చెప్పొద్దు అనుకుంటే మీ ఇష్టం, ఏం అది లేదు. ప్రశ్న ఏంటంటే, ఈసారి మీ ఓటు ఎవరికి? నేను కూటమికి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న మీ పేరేంటి? నా పేరు వేణు నారాయణరావు. అన్న మీ పేరేంటి? నా పేరు పెసల గంగాధర్రావు. ఇద్దరిది పిఠాపురమేనా? ఓకే, ఏంది వ్యాపారం? కూరగాయల వ్యాపారం. ఈ మార్కెట్ ప్రెసిడెంట్. మా మావయ్య కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ అండి. మార్కెట్ ప్రెసిడెంట్. ఓకే, రాజకీయాలతో సంబంధం అయితే లేదుగా? రాజకీయాలుగా సంబంధం ఉందండి. నేను గతంలో 2 సార్లు కౌన్సిలర్ చేశాను, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ చేశాను, టీఐసీ మెంబరు, టెలికమ్యూనికేషన్ డైరెక్టర్ జిల్లా చేశాను.
ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉందా? ప్రస్తుతం బ్యాంక్ డైరెక్టర్ ఉంది, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్. రాజకీయాలకు డైరెక్ట్గా సంబంధం లేదు. డైరెక్ట్ సంబంధాలు లేవు. ఓకే, మీకు ఏమైనా ఉన్నాయా? నాకేం లేదండి, నేను వెహికల్ తిప్పుకుంటున్నానండి, లారీ. సరే, ఎందుకు అడిగాను అంటే రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళ మాటలు వేరుంటాయి. కామన్గా మాట్లాడారు, ప్రజల కోసం కాకుండా కొంచెం పార్టీ కోసం మాట్లాడతారు, అందుకే అడిగిన. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పవర్లో ఉండే, పేదలకి సంక్షేమాలు ఇచ్చినాము, పేదల కోసం మంచి చేసినాము, మమ్మల్ని పేదోళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. నిజమేనా అది? మరి ఎప్పుడూ కూడా ఒక 78 నుంచి రాజకీయాల్లో ఉన్నానండి, కానీ ఏ నాయకుడి ద్వారా కూడా జనానికి ఏం మంచి జరగలేదు. రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంతవరకు జరిగినాయి, ఏదో ఒక గుండె ఆపరేషన్లు అని, ఏదో ఆరోగ్యశ్రీ అని, ఇలాంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో అమ్మఒడి కార్యక్రమం కానీ, రైతు భరోసా కానీ, పిల్లల చదువులు, నాడు నేడు స్కూళ్ళు బాగు చేయించి వాళ్ళకు పుస్తకాలు, ల్యాప్టాప్లు ఇవ్వడం కానీ, ఇంకా రకరకాల పథకాలు 18 సంవత్సరాలు 18,700 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇవ్వడం కానీ, ముఖ్యంగా కాపులకి, మహిళా కాపులకి 15,000 వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. పనికి వస్తున్నాయి డబ్బులు, అందరికీ సక్రమంగా అందుతున్నాయి, తీసుకుంటున్నారు. ఏంటండి? పెన్షన్లు కూడా ఇంటికి వస్తున్నాయి. నా క్వశ్చన్ ఒకటి ఏంటంటే, కొంతమంది ముఖ్యంగా యువత పాపం వాళ్ళు తెలుసో తెలియకో ఏందో తెలియదు, వాళ్ళు అనేది ఏంటంటే ఈ డబ్బులు అన్నది వేయడము సరికాదు అని చెప్పేసి అంటున్నారు. మేబీ వాళ్ళ యాంగిల్లో వాళ్ళు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఒక పేదోడికి 100 రూపాయలు అంటే పెద్ద విషయం, ఒక పూట అన్నం అంటే పెద్ద విషయం. వాడికి 3,000 15,000 అంతే, వాడు ఏదో మంచి చేసుకుంటాడు కదా. అయితే ఈ సంక్షేమ పథకాలు మంచి చేస్తున్నాయా? మంచి చేస్తున్నాయి కదండి. మరి సంక్షేమ పథకాల వల్ల కొంతమంది మరి అభివృద్ధి చెందుతున్నారు. గతంలోని ఒక 5 సంవత్సరాల క్రితం చుట్టుపక్కల నుంచి డబ్బున్న వాళ్ళందరూ వచ్చి ఇళ్ళకాడ వడ్డీ వ్యాపారం చేసేవారు. ఇక్కడ పిఠాపురంలో వాళ్ళ అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి, ఇక్కడి నుంచి మోటార్ సైకిల్ మీద వచ్చి ఇళ్ళకాడ ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ, చిరు వ్యాపారస్తులకు కానీ వడ్డీలకి ఇచ్చి వారం పొద్దుల కింద వసూలు చేసుకునేవారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వ్యాపారం అంతా సమూలంగా నాశనం అయిపోయింది. ఎంచేత చిన్న వ్యాపారస్తులకి ఓ 15,000 చేతిలోని కింద ఇవ్వడం జరిగింది. ఈ ఆడవాళ్ళకి ఎప్పుడైతే ఈ అమ్మఒడి అందుతున్నాయో ఇంకా ఆ అప్పులు చేయడం మానేసి కొంతవరకు హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ చిన్నపిల్లలు, ఈ యూత్ పవన్ కళ్యాణ్ మీద ఉండి ప్రేమ కోల్ది ఎగురుతున్నా తప్పించేసి ఆత్మసాక్షిగా గుండెల మీద చేసి వాళ్ళ ఇంట్లో ఏ మంచి జరగలేదని వాళ్ళు చెప్పమనండి. సరే, ఇప్పుడు నేను అనేది ఒకటే విషయం అంటే, సరే మీరు సంక్షేమం గురించి మాట్లాడారు, ఓకే. ప్రస్తుతం వంగ గీత గారి గురించి ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె గురించి అడిగితే ఏం చెప్తారు? ఎట్లా చేసింది ఆమె 5 ఏళ్ళలో? వంగ గీత గారు గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, చాలా డెవలప్ చేశారు. తర్వాత రాజ్యసభ సభ్యురాలుగా చేసి కాకినాడ టౌన్లో వంగ గీత హాస్పిటల్ అని జనరల్ హాస్పిటల్లో ఆ ఎంపీ గారి గ్రాంట్తో కట్టించింది. ఇప్పటికీ కూడా ఆవిడని వంగ గీత హాస్పిటల్ అంటారు. మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గారు, ఎమ్మెల్యేగా పిఠాపురాన్ని నెగ్గారు స్థానికంగా. ఇక్కడ కూడా కొంతవరకు చాలా వరకు డెవలప్ చేసింది ఆవిడ, చేశారు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఎంపీ అయ్యారు. ఎమ్మెల్యే వేరు, ఎంపీ వేరు మూలంచి మా ఎమ్మెల్యే గారు కొంతవరకు చేయగలిగారు. కొంచెం వెనకబడిన దాని మీద ఈసారి ఆయనకి టికెట్ రాకుండా గీత గారిని ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నిలబెట్టారు. సరే, ఫైనల్గా చూసుకుంటే మనం ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, పోరు లోకల్గా పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల నిజంగా ఒక హీట్ ఎక్కిపోయింది మ్యాటర్. నిజంగా పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఇక్కడ పిఠాపురంలో ఉందా? గెలవగలరా అంటే కాపులు ఓట్లు ఉన్నాయండి. కాపులకి ధీటుగా బీసీలు ఉన్నారు, ఇద్దరికీ మధ్యలో కానీ ఎస్సీలు ఉన్నారు. మరి పోటీ అనేది దెబ్బగా ఉంది. 1,00,000 మెజార్టీ, 2 లక్షల మెజార్టీ అని చెప్తున్నారు. ఉన్నాయే 2,38,000 ఓట్లు. అందులో కాపులు 90,000, బీసీలు 90,000, ఎస్సీలు 45,000, అన్నీ కలిపి 13,000 15,000. రెడ్లు అయితేనో బ్రాహ్మణులు కావట్లేదు. దీని మీద ఉండటమైతే దెబ్బగా ఉంది. సరే, మీరు కాపు అన్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. వంగవీటి రంగ గారి గురించి మనందరికీ ఎరికే. ఆయనని కాపులు బాగా కొలుస్తారు. కొంతమంది అయితే ఏకంగా గుళ్ళో ఆయన అంటే వాళ్ళ ఇంట్లో గుళ్ళో ఫోటో కూడా పెట్టుకుంటారు. అట్లాంటి వ్యక్తి ఆయన చావుకి
ఎక్కడో ఒక చోట టీడీపీకి లింక్ ఉంది అని చెప్పి అంటారు, మనకు తెలియదు అది నిజమా కాదా. అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అదే చంద్రబాబు నాయుడు గారు సంకెక్కిండు ఒకటి. రెండోది ముద్రగడ గారు ఇటు వచ్చాడు వైసీపీలోకి. మరి ముద్రగడ గారి వైపు ఉంటారా కాపులు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి టీడీపీ సంకెక్కిండు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటారా? వంగవీటి మోహన్ రంగా గారి గురించి అయితే, సార్ మీరు చిన్న వయసు, నాకు 68 సంవత్సరాల వయసు. రంగా గారు చంపేసినప్పుడు కూడా మేము ఎన్నో రోజులు ఏడ్చిన రోజులు ఉన్నాయండి. కానీ ఆయన భగవంతుడితో సమానం. రంగా గారు, ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజు నుంచి కూడా కాపులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు. ముద్రగడ నిస్వార్థపరుడు. అసలు ఏ విధమైనటువంటి అవినీతి కానీ అక్రమం కానీ ముద్రగడ గారి దగ్గర లేదు. పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్గా ఈ 8 ఏళ్ళు 9 ఏళ్ళు బట్టి సినిమాలోకి రావడంలో మా కాపు అంటారు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. పిఠాపురం ఎక్కడికి వెళ్ళిపోయిందని అనుకుంటున్నారు కానండి. ఈ పిఠాపురం పేరే పురుహాతికాపురం పూర్వం. ఇక్కడ ఒక శక్తిపీఠం ఉంది. ఈ శక్తిపీఠం 18 రాష్ట్రాల్లో ఉన్నాయి. అంచేది ఈ పిఠాపురం ఇవాళ కొత్తగా వచ్చింది కదా, పాత గయా క్షేత్రం ఉంది. గయాసురుడు సంహరించింది ఇక్కడ. శ్రీపాదవల్లభుడు డైరెక్ట్ ఇక్కడే పుట్టుక జరిగింది. ఇక్కడ పుట్టిన తర్వాత దేశ సంచారం చేశాడు ఆయన. అంటే పిఠాపురం ఈనాటిది కాదండి. కాశీ క్షేత్రం, తిరుపతి క్షేత్రం కంటే ముందు పిఠాపురం ఏమండి. ఇంకోటి ఏంటంటే కాపులు 70% యూత్ పవన్ కళ్యాణ్ ఎంపు. మరి మాలాటి తలపండి పోయిన వాళ్ళు ఒక 40-50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అందరూ ముద్రగడ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒక బైఫర్గేషన్ మీరే చేయాలి, వేరే ఎవరు చేయలేరు. ఏంటంటే ఐదర్ వాళ్ళు కరెక్టా లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు కరెక్టా? ముద్రగడ గారి వైపు ఉన్న వాళ్ళు కరెక్టా, పవన్ కళ్యాణ్ నమ్మేవాళ్ళు కరెక్టా? ముద్రగడ మరి నీతి నిజాయితీపరుడు సార్. ముద్రగడ నీతి నిజాయితీపరుడు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రులు ఆయన గుమ్మంలోకి వచ్చి మీకేం కావాలని అడిగితే నాకు ఏమవుతుంది సార్, నా జనం ఉన్నారు నాకు అదే అనే వ్యక్తి ముద్రగడ గారు. ముద్రగడ గారు నిజంగానే ఏడ్చుకుంటూ నా కొడుకుని చాలా నీచంగా ట్రీట్ చేశారు, నా భార్యని తిట్టారు అని ఒక తిట్టు కూడా, నేను తిట్టలేను, ఆ తిట్టు కూడా తిట్టారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముద్రగడ గారిని చాలా అవమానం చేసేసారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ని పంపి ఆయన్ని బయటికి ఈడ్చి వాళ్ళ అబ్బాయిని మా భార్యని బూతులు మాట్లాడి నాన్న బీభత్సం చేశారు సార్ ఆ దొడ్లో, ముద్రగడ గారి దొడ్లో. అది అందరికీ తెలిసిన వాస్తవం అండి. ఈవేళ తెలియని కుర్రోళ్ళు, యూత్ కుర్రోళ్ళు ఏదో ఆయన గురించి మాట్లాడుతున్నారు కానండి, అది కరెక్ట్ కాదండి. నీతి నిజాయితీపరుడు ముద్రగడ. అలాగే వంగా గీత కూడా నీతి నిజాయితీపరుడు. ప్రజాసేవకి ఎలా చేయాలో ఆవిడ తెలిసింది. ఇప్పుడు జనం కూడా ఉంటుందండి. వంగా గీత మేడం గారు ఎప్పుడు జనం, మీరు ఎప్పుడంటే ఫోన్ చేయండి, మేము ఆవిడ కలిసి వస్తుంది, దిగి వస్తుంది, పార్టీలకి అతీతంగా చేస్తుందండి. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కానీ, తెలుగుదేశం పార్టీ అని కానీ, జనసేన పార్టీ అని చూడదు. అమ్మ మా వాళ్ళకి ఒంట్లో బాగోలేదు. ఇంకోటి సామాన్యులు ఏమడుగుతారండి? ఇప్పుడు అలాంటి సామాన్లు వ్యాపారం చేసుకునే వాళ్ళు సామాన్యులు. మేము కాంట్రాక్టులు అడగం, రోడ్డు కాంట్రాక్టులు అడగం, బిల్డింగ్ కాంట్రాక్టులు అడగం. ఎప్పుడైనా ఆపదంటూ వస్తే అమ్మ మా ఓడికి ఒంట్లో బాగోలేదమ్మా కొంచెం హాస్పిటల్ చెప్పామంటే వెంటనే స్పందించి ఆవిడ ఫోన్ చేయడం, సీరియస్ అయితే ఆవిడే కారు వేసుకొచ్చేస్తుంది ఉదాహరణకి. అలాంటి వంగా గీత గారు వీళ్ళ పోటీలో ఆవిడే ఉన్నారు. ఆవిడ నెగ్గుతుందని మేము ఆశపడుతున్నామండి. సరే, మీరు వంగా గీత గారి గురించి చెప్పారు, ఓకే. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, మన ఒక 2-3 పేర్లు మిమ్మల్ని అడుగుతా, మీరేమనుకున్నా నిజాయితీగా మీరేమనుకుంటా చెప్పండి. మొదటి పేరు వచ్చేసి లోకేష్ గారు. లోకేష్ గారు చిన్నకురాడండి, ఏం తెలుస్తుంది? మెరిసిపోతుంటే ఈ 18 సంవత్సరాల కురాడికి మెరిసిపోతుంది. ఆయనకి ఏం తెలుసు సార్? చంద్రబాబు నాయుడు అంటే సీనియరు, లోకేష్ ఏం చేయగలడు? కాకపోతే ఒక విమర్శ ఏం వస్తుందంటే, లోకేష్ ఉండవలసిన స్థానంలో పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు అని చెప్పేసి టీడీపీ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లే విమర్శిస్తున్నారు. టీడీపీ పార్టీలో ఉన్న సీనియర్లు విమర్శిస్తున్నారంటే అండి, లోకేష్ స్థానంలో పవన్ కళ్యాణ్ అంటే 70% చంద్రబాబు నాయుడు ఇవ్వడు సార్ పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ని పాములా వాడుకుంటాడు అంతే. నెగ్గిన తర్వాత ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు తప్పించండి. అతని సొంత కొడుకుని మానేసుకుని
పవన్ కళ్యాణ్ గారికి పక్కలు ఎలా ఇస్తారు సార్? 21 సీట్లు ఉన్నాయి మన గాజు గ్లాస్కి. అయితే ఆ 21 సీట్లలో మొత్తానికి 15 మంది టీడీపీ వాళ్ళే అంటున్నారు. మళ్ళీ మరి ఆయన కిచకిచాలు ఇప్పించుకున్నాడు ఆయన చంద్రబాబు. భీమవరంలో లాగా భీమవరంలోనే తెలుగుదేశం క్యాండిడేట్ గతంలో పోటీ చేసి ఓడిపోయిన వాడిని జనసేనలోకి తీసుకొచ్చి ఆయనకి టికెట్ ఇప్పించుకున్నారు. కాకపోతే ఆయన టీడీపీ ఆయన టీడీపీ అయినండి, టీడీపీలో పోటీ చేశారు. అలాగే వైజాగ్లో కూడా 1-2 అలాగే జరిగినాయి. మరి అట్లాంటప్పుడు చివరికి మొత్తం ఎలక్షన్లు అయినాక జట్టుని వాళ్ళని లాగేసుకుంటారండి. లాగేసుకోవడానికి ఎన్టీ రామారావు పదవి లాగేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు లాక్కున్నాక ఎంత. మరి గతంలో వైసీపీలో నెగ్గిన 23 పార్టీ గుర్తు మీద నెగ్గిన వాళ్ళని లాక్కున్నాడు కదండి. మరి ఆయన అధికారం కావాలంటే లాగేసుకుంటారు. నేను రెండో పేరు అడిగేది పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి అయితే మీరు ఆల్రెడీ చెప్పారు. లాస్ట్ పేరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం కష్టపడి మడిచండి. ప్రజలకు ఏం చేయాలనేది ఆయనకు తెలుసు, ప్రజల నాడు తెలుసు. 3,670 కిలోమీటర్లను పాదయాత్ర చేశాడు. ప్రతి కులాన్ని కలిశాడు, ప్రతి వ్యక్తిని కలిశాడు. ఎవరికి ఏం కావాలనేది ఆయన మైండ్లోకి వచ్చింది. దాన్ని బట్టి పరిపాలన సాగిస్తున్నాడు. ఆ పరిపాలన ఇంకా కొనసాగుతుందేమో అని జనాలు ఆశపడుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఇందాక మీరన్న నారా లోకేష్ గారు ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి అని ఆయన వంగలేడు, జగన్మోహన్ రెడ్డి ఏదో ఎత్తలేడు, కొబ్బరికాయ కొట్టలేడు అంటున్నాడు. ఆయన 3,600 చిల్లర తిరిగిండు, నడిచిండు. అట్లాంటి వంగలేడు అంటాడు, కొబ్బరికాయ కొట్టలేడు అంటాడు. ఆయన మాట్లాడతారు సార్, వాళ్ళు నోటికి ఏది వస్తుంది మాట్లాడతారండి. జగన్మోహన్ రెడ్డి వంగపోవడం ఏంటండి, వీళ్ళు వంగలేరు, శరీరం విరిగిపోయి. ఆయనకేమండి చక్కగా మంచి ఫిట్నెస్గా కుర్రోళ్ళలాగా ఆయన 48-50 ఉంటాయి. కానీ అంత వయసు ఉన్న వాళ్ళు కూడా కనపడి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నిశ్చయమల్లాగా ఉంటాడండి. నా చివరి ప్రశ్న అండి, షర్మిల గారు నేను కూడా ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినా నాకు కూడా ఓట్లేయండి అంటున్నది. ఏంది భవిష్యత్ అనేది? ఇక ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు అనేది లేదు సార్. ఎప్పుడైతే తెలంగాణ విడిపోయిందో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ మాసిపోయింది. 100కి పడ్డ ఓట్లు కూడా ఏ నియోజకవర్గంలో పడవు. ఆవిడ ముఖ్యమంత్రి పదవి అంటే అన్నగారిని పట్టుకుంటే ఏదో మంత్రి పదవి వచ్చింది తప్పించేసి ఈవేళ బయటికి వెళ్ళి ఆవిడ సాధించేది ఏమీ లేదండి అస్సలండి. ఆవిడ చరిష్మా ఎక్కడ కూడా పనిచేయదండి. ఆ కడపలో కాబట్టి ఇంకేమైనా చుట్టాలు బంధువులు 10 మంది 50 మంది కూడా తిరుగుతున్నారేమో కానండి, ఈ పక్క అయితే ఆవిడకి ఏముండదండి. సరే, ఫైనల్గా ఈసారి మీ ఓటు ఎవరికి? నా ఓటు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తానండి. వంగా గీత గారికి, జగన్మోహన్ రెడ్డి గారు సింధీలాగా, సెలమనేశ్వర్ సునీల్ గారికి. అన్న మీ ఓటు ఎవరికి? నా ఓటు అంటే ఇప్పుడు చెప్పండి, పర్లేదు. నేను నిరాహార దీక్షలో కూడా కూర్చున్నానండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆయన మన కేసు విషయంలో అరెస్ట్ చేసినప్పుడు ముందుసారి పరిపాలన వచ్చేసరికి నేను ఆయన అంటే ఇప్పటికీ నాకు అభిమానమే. అయితే ఆయనకే ఓటు అంటే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్రదర్ మీ పేరేంది? రాజు. గట్టిగా చెప్పండి పర్లేదు. రాజు మైలపల్లి, పిఠాపురమేనా? పిఠాపురం కాన్స్టిట్యున్సీ, ఉప్పాడ కొత్తపల్లి మండలం, అమీనాబాద్ విలేజ్. ఓకే, ఎలక్షన్లు వచ్చినాయి. 2019 నుంచి 24 దాకా వైసీపీ పాలన. ఇక్కడ కూడా లోకల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యే ఉండే. ఎట్లా చేశారు? సగం ఏంటంటే అరగుండు తీసి ఇది స్టైల్ అంటే బాగోదు కదా. అలాగే వీళ్ళు పథకాలు కానీ వీళ్ళు ప్రభుత్వం కానీ రాజధాని ఏదో క్యాపిటల్ ఏదో చెప్పలేని దుస్థితి. ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక ఎగ్జామ్ రాస్తే మీ క్యాపిటల్ ఏదంటే ఏం చెప్పాలి ఆన్సర్ నేను? ఇప్పుడు ఆఖరికి బిగ్ బాస్లో కూడా లేదంటే దేంట్లో అన్నా మీలో ఎవరు కోటీశ్వర్లో ఒక క్వశ్చన్ వేసినా దానికి 4 చాయిస్ ఇస్తారు కానీ ఒకటే ఆన్సర్ అయి ఉంటుంది. ఆన్సర్ చెప్పుకోలేని దుస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అలాగే పిఠాపురంలో సరైన వసతులు, మౌలిక సదుపాయాలు ఎవరికి లేవు. ఈరోజు ఏలేరు కానీ శుద్ధగడ్డ కానీ సరిగ్గా లేకే కదా, పూర్తవకే కదా ప్రజలు ఈరోజు రైతాంగం అంతా కూడా పంట పొలాలకు నీరు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సరే, మీరు అన్న పాయింట్ చాలా బాగుంది. మనకి రాజధాని లేదు. 5 ఏళ్ళు ఒకరు పాలించారు, 5 ఏళ్ళు ఒకరు పాలించారు. తప్పు ఇద్దరిదా ఒకళ్ళదేనా? నేనేమంటానంటే పునాది వరకు అంటే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ లోపు లేపేటప్పుడు కింద నుంచి పైకి లేపేటప్పుడు అనుకోకుండా ఎలక్షన్స్ వచ్చాయి. మళ్ళీ వాళ్ళే ఉంటే అది పూర్తి చేస్తారు. వాళ్ళు లేరు. వాళ్ళు లేకపోయినా కానీ మనం చేయాలనే కృషి పట్టుదల మనతో ఉండి అది చేస్తే మనకు మంచి పేరు వస్తుందని
వీళ్ళు అనుకుంటే అది పూర్తవుతుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారు, కట్టినటువంటి ప్రజావేదికని కూల్చడంతో స్టార్ట్ చేశాడు ముఖ్యమంత్రి. ఎవరైనా శంకుస్థాపన చేసి మొదలు పెట్టడం కట్టడం చేస్తారు, ఈయన రాగానే కూల్చడంతో మొదలుపెట్టాడు. కాకపోతే ఏంటంటే ఆయన అనేది ఏంటి అంటే ముంబై ఉంది, పోర్టు వల్ల మహారాష్ట్ర డెవలప్ అయింది, చెన్నై లాంటి సిటీ వల్ల తమిళనాడు డెవలప్ అయింది. అట్లా మనకు ఒక పోర్ట్ ఉంది, విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం వల్ల రేపు మొత్తం స్టేట్ డెవలప్ అవుతుంది, ఎకానమీ అనేది బాగుంటుంది. అందుకే విశాఖపట్నాన్ని రాజధాని చేస్తా, డెవలప్ చేస్తా అంటున్నాడు. అందులో తప్పేంటి? అంటే ఇప్పుడు 3 క్యాపిటల్స్ అని చెప్పి నేను అన్నాడు. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తాను, ఒక హాస్పిటల్కి ఆపరేషన్ ఒక దిక్కలు చేసి అంటే ఏదైతే డ్యామేజ్ వచ్చిందో అది ఇంకొక హాస్పిటల్లో కట్ చేసి నాకు టీచర్స్ ఇంకో దిక్కలు చేస్తానంటే నా ప్రాణం ఉంటుంది అంటాను. నేను ప్రాణంతో ఉంటాను నేను. సరే, రేపు ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయాయి. ఒక రాజధాని ఉండడం వల్ల హైదరాబాద్ సంపద మొత్తం తెలంగాణకి వెళ్ళిపోయింది. సేమ్ సిచ్యువేషన్ రేపు పొద్దున్న ఒక రాజధాని ఉంటుంది, 3 చోట్ల పెడతా, 3 చోట్ల పెడితే బైఫరిగేషన్ అవుతుంది, డెవలప్మెంట్ అన్నది అన్ని చోట్ల ఉంటుంది అని చెప్పేసి ప్లాన్ చేసినాడు. అందులో తప్పు ఉందా? అంటే ఒక అన్నం తినేటప్పుడు ఒక కూరతో తింటే అది అరుగుద్ది, 3 కలిపి తిన్నాం అనుకో. మీల్స్ తిన్నారా ఎప్పుడైనా హోటల్లో మీరు? మీల్స్ తిన్నాం, ఒక కూరతోనే తింటారా? ఇప్పుడు ఎన్ని కూరలతో తిన్నా కానీ అన్నీ ఒకేసారి కలిపితే లోన సరిగ్గా ఉండదు కదా. అయితే నేను ఏమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైతే రాజధాని అనుకున్నప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆమోదించారు కదా అమరావతి రాజధాని అని చెప్పి, ఈయన కూడా ఆమోదించి ఈయన కూడా సపోర్ట్ చేశాడు కదా ప్రతిపక్షంలో ఉండి. అది పూర్తి చేయకుండా ఇప్పుడు షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని ఉండాలి. ఈ పక్క నుంచి నేను డ్రెస్ వేస్తాను, ఈ పక్క నుంచి చీర కడతాను, ఈ పక్క నుంచి ప్యాంట్ షర్ట్ వేస్తానంటే ఎలా పని అవుద్ది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీని కప్పడానికి ఖచ్చితంగా ఏదో ఒక డ్రెస్ ఉండాలి. ఒకటి అన్నీ అవసరం లేదు. అలాగే మనం చెప్పుకోవడానికి ఒక రాజధాని ఉండాలి, ఇది మా రాజధాని అని. ఫస్ట్ నువ్వు అమరావతిని ఏదైతే భూసేకరణ చేశారో ఆ రాజధాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్మెంట్ చేసి తర్వాత నిజంగా ఫ్యూచర్ అటువంటి పరిణామాలు వస్తే ఆల్రెడీ వైజాగ్ నువ్వేం డెవలప్మెంట్ చేసేది ఏమీ లేదు. రుషికొండ గోడిగుండ్లో గీకేసి కోడిగుడ్డు మంత్రి నువ్వు కలిపి ఆ ఉన్న రుషికొండ అనే ప్రకృతిగా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వరం, సముద్రపు కెరటాలు వస్తూ ఉంటే బయటికి వెళ్లకుండా ఆపేటువంటి అటువంటి పవిత్రమైన కొండలను కూడా నువ్వు గుండెల కింద గీసేసి అక్రమ కట్టడాలు కట్టావు. నువ్వు ఎందుకు నీకు 400-500 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు నువ్వు అంత కట్టడాలు కట్టడం? అదే 405 రూపాయలు పెట్టి 500 కోట్లు పెట్టి నువ్వు ప్రజలకు ఏదైనా ఉపయోగపడిచ్చే, నీ సుఖాల కోసం నీ భోగాల కోసం నువ్వు ప్రజాధనాన్ని నువ్వు అలాగా వెచ్చించడం కరెక్ట్ కాదు కదా. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు అన్ఫార్చునేట్గా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో ఓడిపోతే ఆ ఋషికొండలో కట్టిన కట్టడాలు ఆయన తీసుకెళ్ళిపోతాడా? అది రాష్ట్ర ఖజానానా, ఆయన ఖజానానా? ఇప్పుడు ఆయనకు అన్నీ తీసుకొచ్చాడు. ఎలా అంటే మా బాబు మా తాత సంపాదించిన దాని మీదే జగన్ ఫోటోలు ఉంటున్నాయి, అటువంటి తీసుకొచ్చాడు. ఎవరికి తెలుసు ఎవరి పేరు మీద రాసేసాడు, ఆడి బినామీలు ఎవరి మీద పెట్టేశాడు. మీరు ఎడ్యుకేటెడా బ్రదర్? ఎడ్యుకేటెడ్ బ్రదర్. ఓకే. ఇంకో విషయము, మనకి షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్ అయింది, నేను కూడా ముఖ్యమంత్రి అయితే నాకు కూడా ఓట్లు వేయండి అంటున్నది. ఏందా ఫ్యూచర్? ఒకసారి మీ అన్నికి అవకాశం ఇచ్చే రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైపోయింది. నువ్వు కూడా ఇంకా రాజన్న పేరు చెప్పి నువ్వు ఉన్న పేరును కూడా సెడదాంగా వద్దని చెప్పి నేను పచ్చిగా మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనకే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏ వైపు చూడాలో ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు. ఆ రోజు జగనన్న వదిలిన బాలని చెప్పి నువ్వు సపోర్ట్ చేయడం వల్లే మీ అన్నికి నువ్వు పాదయాత్ర చేయడం వల్లే మీ అన్నికి సేవ్ అయ్యాడు. సో ఇంకా మీ ఫ్యామిలీని నమ్మరు. 2 పేర్లు అడుగుతాం మిమ్మల్ని, షార్ట్గా చెప్పాలి, లాంగ్గా షార్ట్గా. మొదటి పేరు నారా లోకేష్, ఏందన్న భవిష్యత్తు? క్యాబినెట్లో మంత్రి అవుతారు. రెండో పేరు మన ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా పిఠాపురం ఎమ్మెల్యే అయ్యి కాబోయే ముఖ్యమంత్రి. ఎందుకనంటే ఖచ్చితంగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక కొత్త ఆర్టికల్ అనేది ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఎవరైతే సిబిఐ సిఐడి కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ముఖ్యమంత్రి అవ్వకుండా ఒక కొత్త జీవో జారీ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని పరిపాలించినోడు రాజే ఉండాలి కానీ దొంగ ఉండకూడదు, కేసులు వేసుకొని అవినీతిపరుడు ఉండకూడదు అని చెప్పి ఖచ్చితంగా ఇటువంటి ఆర్టికల్ వస్తుంది. కాబట్టి ఆర్టికల్ వస్తే మొత్తానికి భూమిలో దూసుకుపోయేది బీజేపీలో ఉన్న మొత్తం ఎంపీలల్లో 70% మంది వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. అందులో చాలా ఘోరమైన కేసులు ఉన్నాయి, ఈవెన్ రేప్ కేసులు, మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. అట్లాంటి ఆర్టికల్ తీసుకొచ్చి వాళ్ళ కాలం మీద వాళ్ళు నడుపుకుంటారు. నేను ఏమంటే రాజకీయ స్వలాభాలు కాదు, ఖచ్చితంగా మన పరిపాలించేవాడు. సరే, నా నాలెడ్జ్కి ఒక ప్రశ్న అడుగుతా బ్రదర్. ఇందాక మీరు బీజేపీ ఆర్టికల్ తీసుకొస్తుంది అదేదో అన్నారు, ఇవన్నీ
మీలాంటి వాళ్ళకి ఈ ఫాల్స్ నాలెడ్జ్ ఎవరు ఇస్తున్నారు? అన్న బేసిక్గా తెలుస్తున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక కేసులో ఉన్నారు, మీరు ఆ కేసులో నిర్దోషి, మీరేం చేయలే, మీ మీద ఒక కేసు వేసారు, క్రిమినల్ కేసు. మీరు దోష నిర్దోష తేలేంత వరకు మీరు దోషి కాదు, కోర్టు చెప్పాలి. అట్లాంటప్పుడు మీకు ఎవరు ఇట్లాంటి విషయాలు అంటే నూరి పోస్తున్నారు? నూరు పోయడానికి ఏముందన్న, మన ఎప్పుడు ఇలా ఫస్ట్ టైం వింటున్నా మీ ముందు. ప్రస్తుత జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా వింటుంటే తెలుస్తుంది. ఈరోజు కొన్ని దేశాల్లో ఉన్నాయి, మనం ఈరోజు అంతా కూడా టెక్నాలజీ మహిమ అంటూ అట్లా వస్తే మంచిది అంటారు, వస్తే మంచిది అంటారు. ప్రపంచ దేశాలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు బాగుంటున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉండేటువంటి ప్రధానులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ది బెస్ట్ ఎడ్యుకేట్ పీపుల్, ది బెస్ట్ అంటే మైండ్ సెట్గా కూడా ఆ రాష్ట్రానికి ఆ దేశానికి ఎవరు ఏ బాగా చేయగలరు, తన ఎడ్యుకేషన్ ఏంటి, ఇంకా తను ఏం చేయగలరు, తన ఆలోచన విధానం ఎలా ఉంది, తన మీద ఏమైనా కేసులు ఉన్నాయి లేదని చెప్పి వేరే దేశాలు ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో డెవలప్మెంట్ చూస్తే మనం మీరేమంటారో అర్థమైంది. చివరి 2 ప్రశ్నలు అడుగుతా. 2014లో ఒకవేళ ఇదే మీరు చెప్పిన చట్టం వచ్చుంటే మోదీ గారు అసలు ప్రధానిగా ఉండేవారా? ఎందుకంటే అప్పట్లో ఆయన మీద కేసులు ఉండే. ఖచ్చితంగా మోడీ గారు కూడా అయి ఉండరు. రెండో ప్రశ్న, చివరి ప్రశ్న. ఇందాక మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అని. ఇక్కడ ఆయనకు ఉన్నదే 21 సీట్లు. 21 సీట్లలో 15 మందికి పైగా టీడీపీ వాళ్ళు ఉన్నారు. అయితే రాబోయే రోజులలో ఆయన ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? చంద్రబాబు నాయుడు కదా. అది మీరు చూస్తూ ఫ్యూచర్లో అంటారా? నేనేమంటానంటే ఇప్పుడైనా ఇంకా ఫ్యూచర్ జీవో పాస్ చేసిన తర్వాత అని చెప్పాను నేను ఇందాక మీరు ఇచ్చేటప్పుడు కూడా ఇంకా ఫ్యూచర్ ఇప్పుడు. ఎందుకంటే ఫైనల్గా నేను ఒకటి చెప్తాను మీడియా పూర్వంగా. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? నా పేరు నాని. ఎక్కడ? పిఠాపురమేనా? కొండవరం. అది ఏ కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది? పిఠాపురం కాన్స్టిట్యున్సీ. పిఠాపురం. సరే. వంగా గీత గారే ఎమ్మెల్యే. ఎస్. సరే, ఎలక్షన్లు వచ్చినాయి. పిఠాపురంలో ఎప్పుడు లేని పోరు, ఈసారి బాగా హీట్ ఉంది. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఎట్లా పాలించింది? సూపర్. ఎందుకంత సూపర్? అన్నీ వస్తున్నాయి ప్రజలకి. పెన్షన్ అయితే కాళ్ళ దగ్గరకు వస్తుంది, రేషన్ అమ్మ కాళ్ళ దగ్గరకు వస్తుంది, ప్రజల దగ్గరకు వస్తుంది. ప్రతిది కూడా ప్రజల వద్ద పాలన, అవినీతి లేదు. ఇంకంతకంటే ఏం కాదు ప్రజలకి. అవును. ఒక వాలంటరీ వ్యవస్థ గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం. వాలంటరీ వ్యవస్థ నిజంగానే పనికొస్తుందా? సక్సెస్ అయింది కదా వాలంటరీ వ్యవస్థ కోవిడ్లోని. ప్రధాని మోడీ గారి కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి అందరూ కూడా వెళ్ళనుకుంటు అన్నారు. అంతకంటే ఏం కాదా? ఓకే. పక్క రాష్ట్రం వాళ్ళు కూడా చేస్తా అంటున్నారు. తెలంగాణ ఎలాగండి? తెలంగాణ వాళ్ళు కూడా మేము కూడా చేస్తామంటున్నారు. మొన్ననే ఒక మంత్రి గారు, కాంగ్రెస్ మంత్రి చెప్పిండు వాలంటరీ వ్యవస్థ బాగుంది, మేము కూడా తీసుకొస్తాం. తెలంగాణ తెస్తామన్నా కేరళ కూడా ఆల్రెడీ అమలు అవుతుంది వాలంటరీ వ్యవస్థ. అవును. ఓకే. ఫైనల్గా నేను ఇక్కడ దిగినాక ఇక్కడ కొంతమంది, అందరు కాదండి సారీ, కొంతమందితో మాట్లాడినాక నిజంగా వాళ్ళు మాట్లాడే వే ఏదైతే ఉందో పాపం అమాయకంగా మాట్లాడుతున్నారా తెలియక, అంటే పెట్రోల్ ప్రైజెస్ ఎవరు పెంచుతారు అన్న విషయం కూడా తెలియదు ఇక్కడ ప్రజలకి. అట్లాంటిది వాళ్ళు అనేది ఏంటంటే పెట్రోల్ పెంచిండు జగన్మోహన్ రెడ్డి, పెట్రోల్ పెంచిండు అంటున్నారు. పెట్రోల్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? ప్రజలకి పెట్రోల్ మీద అవగాహన లేక పెట్రోల్ అనేది ఎక్స్చేంజ్ పాయింట్, దానికి సంబంధించి కేంద్రం చూసుకుంటుంది పెట్రోల్ అంతానే. ఇప్పుడు కావాలితే మోడీ గారు దొంగనాటకం ఆడుతున్నారు. ఎలాగంటే జిఎస్టీలో పెట్రోల్ పెడితే లీటర్ పెట్రోల్ ఇవాళ 112 రూపాయలు ఉంది, అప్పుడు 56 రూపాయలు వస్తుంది లీటర్ జిఎస్టీలో పెడితేనే. ఏదైనా ఉంటే మోడీ గారిని అడిగితే జిఎస్టీలో పెట్టమనంటే లీటర్ 56 రూపాయలకి వస్తుంది కంపల్సరీని. అంతే. ఫైనల్గా ఇప్పుడు ఒక విషయము, కూటమిలో 3 పార్టీలు, టీడీపీ, జనసేన, మన ఏమంటారు బీజేపీ, టీడీపీ కొట్టుకునే రోజులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు నల్ల చొక్క వేసుకొని పోయి ప్రధానమంత్రి గారిని చూడకుండా ఆయన తిట్టిండు. ఆయన భార్యని పాపం ఇంట్లో కుటుంబాన్ని కూడా వదిలిపెట్టలేదు, తిట్టిండు. ఇక్కడ చూసుకుంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని నా తల్లిని అవమానించినామని చెప్పేసి లోకేష్ని తిట్టిండు, మళ్ళీ పోయి లోకేష్ సంకెక్కిండు. ఇప్పుడు ఈ కూటమి అనేది నడుస్తుందా నిజంగానే? కూటమి అన్నది ఎలక్షన్ వరకు అండి. కూటమి ఎలక్షన్ అయిపోతే 2 ఫెయిల్యూర్ అయితే 2 ఏమి ఉండవు. 3 పార్టీలు కూడా ఇక్కడ మా ఏపీలో మా భూస్థాపన కంపల్సరీ అవుతాయి 90%. ఎస్. కాకపోతే ఇక్కడ యూత్ మెయిన్గా కన్సర్న్ పిఠాపురం యూత్. పాపం వాళ్ళు తెలిసి తెలియక ఒకరు మాట్లాడుతున్నారు. ఒకరైతే కొత్త చట్టం తీసుకొస్తుంది బీజేపీ రాబోయే రోజులలో అని చెప్పేసి లేని చట్టాలు చెప్తున్నారు. బీజేపీ కొత్త చట్టాలు ఏం తీసుకురాదు కానండి. బీజేపీ వస్తే మాత్రం బీసీ ఎస్సీలు కూడా ఈ రోజున అక్కడ రాజ్యాంగాన్ని మారుతారు. అలాగే యూపీ సీఎం యోగి ఉన్నారు కదా, ఆయనేమో అంబేద్కర్ విగ్రహాలనేమో పడగొడతానంటున్నాడు. 370 సీట్లు వస్తానేమో రాజ్యాంగాన్ని మారుస్తానని నేను అంటున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తానేమో ఇక్కడేమో క్యాస్ట్ పిచ్చి ఎక్కువ వద్దు, అక్కడేమో మత పిచ్చి ఎక్కువ వద్దు. ఇందులో నలిగిపోయేది బీసీ ఎస్సీలు బాగా నలిగిపోతారు. ఆలోచించి ఓటు వేసుకుంటే బాగుంటుంది. నేను ఒక 2 పేర్లు అడుగుతాను, మీకు ఏం తోస్తే మీకు నిజం చెప్పండి. మొదటి పేరు నారా లోకేష్.
నో. నువ్వు అంటే నాకు అర్థం నారా లోకేష్ అంటే నారా లోకేష్ గారి గురించి మీరేమనుకుంటున్నారు? నారా లోకేష్ గారా పప్పు అంటే అది అదే పని అవుతుంది, మళ్ళీ ఉడకదు. ఎస్, ఇంకా ఉడకలేదు అది అది ఉడకదండి. ఎలా ఉడుకుతుంది? అది నిలిచిపోయింది ఇంకా మరిసిపోతుందండి. అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఉంటుంది అదర్ కంట్రీలో. అక్కడైతే సక్సెస్ అవుతుంది మనడు. రెండో పేరు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన గురించి ఏమనుకుంటున్నారు? కింగ్ అండి ఆయన, ఏపీ కింగ్ అయినా. మొత్తం 100 మంది వచ్చినా సరే ఒకటి నిలబడికి చేస్తున్నాడంటే అది మగోడండి. ఆయన గెలిచినా గెలకపోయినా మగోడు. అలాంటి వెనకాల ఉండడం అనేది మాకు కలర్ దగ్గర సేరేసుకుంటాం. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే మగోడు ఆయన. గ్రేట్ లీడర్. ఫ్యూచర్లో కూడా నరేంద్ర మోడీ తర్వాత పిఎం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇలాగే కూడా హర్యానాలో కానీ అదర్ స్టేట్లలో కూడా మంచి సీఎం అనేసి చాలామంది కూడా అదర్ స్టేట్ పీపుల్ కూడా జగన్ మెచ్చుకుంటున్నారు. ప్రజలకు తెలియక జగన్ ఏంటన్నదని తెలిసిన నాడు జగన్కి దండేసి ఇలా సన్మానిస్తారు కంపల్సరీ 99%. రాజశేఖర రెడ్డి గారి గురించి మనం ఒక మాట్లాడాలి. రాజశేఖర రెడ్డి గారు గుర్తున్నారా? ఎస్, గుర్తున్నారండి. ఆయన 2011లో మరణించినట్టున్నారు. 2009లోని ఆయన చాలామంది 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ వాళ్ళ చాలామంది పీపుల్ పేదవాళ్ళందరూ కూడా చాలా హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకోవడం కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఆయన పరిపాలన అయితే ఎక్సలెంట్. ఆయన గ్రేట్ లీడర్. ఫైనల్ ప్రశ్న అడుగుతా, ముగిచేస్తా. షర్మిల గారి గురించి, నేను కూడా ముఖ్యమంత్రి అవుతా, నాకు కూడా ఓట్లేయండి, నేను కాంగ్రెస్ పార్టీ చీఫ్ని అంటుంది. ఆ భవిష్యత్ ఏంటి? షర్మిల జగన్ వదిలిన బాణం. ఎప్పటికైనా ఆ బాణం ఎప్పుడు జగన్ చేతిలోనే ఉంటుంది. అంతే అంటారు? ఎస్, ఇది పెద్ద సీక్రెట్ బయటపడుతున్నారు. ఎస్, నిజమేంటి. అది షర్మిల జగన్ వదిలిన బాణం. అది రేపు పొద్దున్న జగన్ మీద వ్యతిరేకత ఓటు ఏమవుద్ది, చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి వెళ్తుంది. అదే షర్మిల ఉందనుకో, పవన్ మీద జగన్ మీద వెళ్ళే పర్సెంటేజ్ ఏమవుద్దంటే షర్మిల వైపు వెళ్తుంది. అప్పుడు తెలంగాణలో 1.25% సీఎం దిబ్బారు రేవంత్ రెడ్డి. అలాగే లాస్ట్ ఇయర్ 2019లో కూడా 1.2%లోనే మన జగన్ గారు సీఎం అయ్యారు. ఇప్పుడు అది 1.2%లో సీఎం అవ్వచ్చండి. ఇద్దరు పోతారు సీఎం, జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ. ఆ 1.2%లోనే 2% షర్మిల లాక్కుంటుంది. అప్పుడు మళ్ళీ జగన్ సీఎం అవుతుంది కంపల్సరీ. అంటే మీరు అనేది ఏంటంటే టీడీపీ ఓట్లని షర్మిలకు వస్తుంది అంటున్నారు. ఎస్, కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ ఓటాన్ని వస్తుంది షర్మిల అని చెప్పేసి అంటున్నారు. అది రాంగ్ అండి. వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి తెలుసు కానీ పైకి ప్రజలకు మబ్బు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఎస్, ఫైనల్గా మీ ఓటు ఎవరికి? జగన్. థ్యాంక్ యూ అన్న. అన్న మీ పేరేంది? నా పేరు మల్లికార్జునరావు, ఇక్కడ పిఠాపురమేనా? పిఠాపురం. ఒక విషయం ఏంటంటే ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ ఒక కొత్త పోర్ అనేది మొదలైంది. ఈసారి అంటే గడిచిన 5 ఏళ్లలో సంక్షేమాలు చాలా చేసినాం, పేదోళ్ళకి చాలా ఇచ్చినామని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజంగానే ఆ సంక్షేమాలు ప్రజలకు ఉపయోగపడ్డాయా? ప్రజలు ఎంత తీసుకున్నప్పుడు కూడా అంత సాటిస్ఫాక్షన్గా లేరు. ఏదైనా అప్పుడు కొత్తగా మార్పు కావాలని కోరుకుంటున్నారు ప్రజలు కూడా. అప్పుడు ప్రజలు కూడా తీసుకొని కూడా మార్పు అంటున్నారు. కాకపోతే ఒక చిన్న విషయం ఏమంటారు అంటే 2 రాష్ట్రాలు, 2 ఆంధ్రప్రదేశ్లు ఉన్నాయి. ఒకటి పేదవాళ్ళ ఆంధ్రప్రదేశ్, 2 ధనవంతుల ఆంధ్రప్రదేశ్. పేదవాళ్ళ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారిని కావాలి అనుకుంటుంది, ధనవంతుల ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది అంటున్నారు. నిజమేనా? ఏమైనప్పుడు కూడా ప్రజలు ఈ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ విషయంలో కదా కొత్త ల్యాబ్స్ ఉంది, పథకాలు అన్నీ ఇచ్చి సోమరిపోతులా తయారు చేశారని అనిపిస్తుంది నాకు. ఒక విషయం, మీరు ఎంప్లాయ్మెంట్ అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 34,000 ఉద్యోగాలు ఇస్తే నేను 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కరోనా 2 ఏళ్ళు పోగా 5 లక్షలు ఇచ్చిన, మరి ఆడ 34 ఎక్కడ, నేను ఇచ్చిన 5 లక్షలు ఎక్కడ అంటున్నారు. నేనే ఎక్కువ ఇచ్చాను కదా. ఆ స్టేటస్ అంత నాకు క్యాలిక్యులేషన్ లేదు. ఒక సామాన్యుడిగా మీరు ఇది అనుకుంటున్నాను. సరే, మిమ్మల్ని ఒక 4 పేర్లు అడుగుతా. ఒక సామాన్యుడిగా మీరేమనుకుంటున్నారు అది చెప్పండి. మొదటి పేరు నారా లోకేష్ గారు, ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఆయనకి అంత ఇంకా కొంచెం మెచ్యూరిటీ కావాలనుకుంటున్నాను ఆయన విషయంలోనూ. చంద్రబాబు నాయుడు గారు అయితే పర్వాలేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి నేను నెక్స్ట్ అడగబోయేది, ఆయన గురించి పర్వాలేదు అనేసి. సరే, మూడో పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాలు కొత్త, కంపల్సరీగా ఆయన అన్నయ్య నెరవేరుస్తారన్న ఉద్దేశం, కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఆయనకి. ఆ విషయంలో మనం ఆలోచించవలసిన అవసరం లేదు. కాకపోతే ఆయన కమిట్మెంట్తో చేసే వ్యక్తి అంతే అంటారు. సరే, నా లాస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తాం, 5 ఏళ్ళ పరిపాలన చూసాం కదండి. అంత అంటే సామాన్య ప్రజలు అయితే సాటిస్ఫాక్షన్ ఉన్నారు, కానీ ఓవరాల్గా అంత సాటిస్ఫాక్షన్గా లేదనిపిస్తుంది నాకు. ఎంప్లాయ్మెంట్ విషయంలోనే కట్టాలి. ఓకే, ఫైనల్గా ఒక ప్రశ్న, మీరు చెప్తే సమాధానం పర్లేదు, చెప్పకపోయినా పర్లేదు, అది మీ మీద డిపెండ్. ప్రశ్న ఏంటంటే ఈసారి ఓటు ఎవరికి? ఓటు సీక్రెట్ అది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంటి? సత్యవతి, మొండూరు సత్యవతి. ఇక్కడ పిఠాపురమేనా?
పిఠాపురం అండి. సరే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ పిఠాపురంలో చాలా గొడవ, ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. కాకపోతే వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో ఎట్లా చేసిన సంక్షేమం, పేదోళ్ళకి చాలా ఇచ్చినాము, చాలా చేసినాము అంటున్నారు. ఎవరండి? మా జగన్ అండి, లేకపోతే ఈయన? జగన్ గారు అండి. జగన్ గారు చేయటమే ఉన్నదండి. ఆయన పాను బట్టి చేసుకున్నాడండి, అతను అలాగా చేస్తున్నాడు కానండి. మరి 3 ట్రిప్పులు చేతి డబ్బులు వేసాడు కానండి, 4వ ట్రిప్ డబ్బులు వేయలేదండి. 4వ ట్రిప్కు మొన్న ఆయన చెప్పాడు కదమ్మా, ఆయన బటన్ నొక్కాడు, కొంతమందికి వచ్చినాయి కానీ ఎలక్షన్ వల్ల రాలేదు కొంతమందికి, ఎలక్షన్లు అవ్వంగానే ఇమీడియట్గా వచ్చేస్తాయి అన్నాడు. అదేలేండి, ఏమండి ఇప్పుడు మేము వేయమని అనలేదు కదండి. ఇప్పుడు రైతుకి వేసేద్దాం అనుకున్నాడు, అంటే చాలా టైం పడితే మీకు ఇబ్బంది అనుకున్నాడు. అలా కదండి గారు, రైతులకి, ఆటో వాళ్ళకి, వ్యాన్ వాళ్ళకి, పాస్టర్లకి డబ్బులు వేయమని వాళ్ళు అడగలేదు కదండి. ఆయన అలాగే ఎర్రి చూపించాడు అందరికీ. ఎందుకండి అలాగా? అవసరం లేదంట. రేట్లు తక్కువగా ఇచ్చి జనాల్ని చక్కగా చేస్తే బాగుంటుంది కదండి. సరే, మీరు రేట్లు అన్నాడు కాబట్టి ఒక మాట చెప్తా. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు. ఈ టమాటాలు ఎంత ఇక్కడ కిలో? ఇలా అంటే రేట్లు బట్టి అమ్ముతారు. ఇక్కడ ఈ రోజు ఎంత? ఇప్పుడు ఈ రోజు అయితే 40 అమ్ముతారు. 40. హైదరాబాద్లో కూడా 40-45 ఉన్నాయి. తెలంగాణలో కూడా. అక్కడ జగన్ సీఎం కాదు కదా, అక్కడ కూడా రేట్లు అన్నీ ఉన్నాయి. అవునండి, ఉన్నాయండి. మరి ఆయన పెంచాడు అనడం తప్పు కదా? ఆయన పెంచడం గురించి కాదండి అంటుంటా నేను. ఇప్పుడు మామూలుగానే ఇప్పుడు ఇదివరకు మందు తక్కువ ఉండి తాగే వాళ్ళకి, ఇప్పుడు అది ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళకి 500 అనుకోండి కూలి, 300 మందే తాగేస్తుంటే ఇంటికాడ పిల్లల్ని ఏం పోషిస్తారండి? అద్దరుకున్న వాళ్ళ పని ఎలాగండి పరిస్థితి? సరే, మీరు మందు గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక విషయం, మీరు లేడీస్ కాబట్టి అంటున్నా, పాల రేట్ ఎంత ఉంది? పాల రేట్ అండి ఉందండి. పాలంటే నిక్కరసగా ఉంది ఏమో 100 ఉన్నది, 80 ఉంది, 60 ఉంది. అవి కూడా రేట్లు పెరిగినాయి. ఎందుకంటే మందు తాగే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ఇంతకని మీరు ఎవరో, నేను తాగాను, మనం ఎవరు తాగరు కాబట్టి మందు తాగే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అంటే కొంతమంది కుటుంబాలు అలా పాడైపోతున్నాయి కదండి. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడికి వస్తే కానీ మాకు గడదు ఏంటి. మా ఇంట్లో మగవాళ్ళని అడుగు లేక కదండి ఇక్కడికి వచ్చి నడి రోడ్డు మీద వచ్చి నుంచొని అమ్మవలసి వస్తుంది. దాని గురించి మాట్లాడానండి నేను. నిజం మాట్లాడారు. వంగా గీత గారు ఇక్కడ ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉన్నారు. ఎట్లా చేసింది ఆమె? ఆవిడ చేయటం అయితే బాగానే చేస్తుందండి. మరి ఆ బ్రిడ్జిల గంట కట్టించారు కదండి, ఒక హాస్పిటల్ కూడా కట్టించారు అని ఏదో చెప్తుంది. అవునండి, ఆ కాకినాడలోని వంగా గీత గారు హాస్పిటల్ ఉందండి. సరే, ఫైనల్గా చూసుకుంటే వచ్చే ఈ ఎన్నికల్లో ఇక్కడ కాకినాడలో ఎవరు గెలుస్తారంటారు? ఎవరు గెలుస్తారంటే అండి, ఇప్పుడు వంగా గీత గెలుస్తారని కొంతమంది అంటున్నారు, కొంత పవన్ కళ్యాణ్. నాకు మీరేమంటున్నారు అది కావాలి. నేనేమంటున్నానంటే అండి, ఇప్పుడు ఫ్యాన్కి వేద్దామని మేము అనుకుంటున్నాం. మరి అదండి, సంక్షేమాలు జరిగింది కాబట్టి ఫ్యాన్కి వేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కూటమి ఉంది, అంటే చంద్రబాబు నాయుడు. ఇద్దరిట్లో సీఎం ఎవరైతే ముఖ్యమంత్రి? సీఎం అండి ఈయనండి, జగన్ గారే కదండి. ఓకే, ఫైనల్గా షర్మిలమ్మ నాకు ఇక్కడ వస్తే సరిపోదు కదండి, పైన కూడా రావాలి కదా. ఆయన కూడా రావాలంట. షర్మిలమ్మ ఇప్పుడు నాకు ఓటేయండి, నేను కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్, నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అంటుంది. ఏంది ఆ పరిస్థితి? అలా ఏం జరగదు కదండి, అలా జరగదండి, అవదండి అలాగా. ఎందుకంటే అండి ఇప్పుడు జగన్ గారికి ఎక్కువ బలం ఉంది, మగైన కాబట్టి. ఆడమనిషి ఎంతలాగా పోరాడుతుందండి, పోరాడితే ఎంతమంది వేసేస్తారండి ఓట్లు? అదేంటమ్మా, ఇందిరాగాంధీ గారు దేశం రాజకీయాలను తిప్పి. ఇప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ప్రభుత్వం వేరండి, అలాగే ప్రభుత్వం రామారావు గారు వచ్చినప్పుడు ప్రభుత్వం వేరు, ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు ప్రభుత్వం వేరు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నారు కదండి జనాలు. ఇప్పుడు అది మేము చెప్పలేం కదండి, మరి ఎవరు గెలుస్తారన్నది మేము చెప్పలేం కదా. ఎవరు గెలిచినా ప్రజలకు మంచి చేయాలి అంటే, ప్రజలకు మంచి చేయాలండి. అదండి, ఇప్పుడు జగన్ గారు ప్రతి ఊర్లోనే కూడా స్థలాలు ఇచ్చారండి. చెంటున్నార మాకు మున్సిపాలిటీకి చెంటు కోత కదా, ఇంత పిసర కూడా మాకు ఇవ్వలేదు. పట్టాలు ఇచ్చారు అంతే అండి, 4 గీసుకోవడానికి స్థలాలు ఇవ్వలేదు, చూపించలేదండి. ఎందుకంటే పట్టాలు ఎందుకండి రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్లో ఇచ్చేసారు. ఆ కాగితాలు ఏం చేసుకుంటామండి, అవి బీరోలు పడితే తుప్పెట్టేస్తాయి కాగితాలు, ఇంకా కాపారేయటమే కాళ్ళలోని. ఇప్పుడు అందరికి ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇచ్చేయాలి కదండి, ఇచ్చేస్తే అదొక మనస్సంతోషం ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చూస్తున్నారు అనుకోండి, ఆయన చెప్పండి ఒకసారి భూములు ఇవ్వండి. చెప్తున్నా స్థలం కావాలని మేము అడుగుతున్నామండి, చెప్తున్నాం కదా. మాకు ఉంటాకి నీడ కావాలని అడుగుతున్నామండి, అంతే అండి. మరి నీడ కావాలి కదండి మాకు, పట్టాలు కాదు స్థలం ఇవ్వండి అంతే అండి. మరి పట్టాలు తేపాక పందిరి వేసుకుంటాం, డబ్బులు ఇచ్చిన మరి తర్వాత సంగతి. అందరికి అట్లా పోతాం కదండి, నెలకి 5,000 అంటే ఎక్కడ తెచ్చుకుంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న మీ పేరేంటి? నా పేరు చంద్రశేఖర్ అండి. ఇక్కడ పిఠాపురం పిఠాపురం లోకల్ అండి. వెజిటబుల్ వ్యాపారం? వెజిటబుల్ వ్యాపారం అండి. అన్న, గడిచిన 5 ఏళ్ళ నుంచి వైసీపీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, ఇక్కడ లోకల్లో కూడా సంక్షేమ పథకాలు చాలా ఇచ్చినాం, పేదోళ్ళకి చాలా చేసినామని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఉపయోగపడ్డాయా? 100% అండి. 90% ఎవరికి అందలేదండి. వాళ్ళ గొప్ప కోసం వాళ్ళు చెప్పుకున్నారు తప్పండి, ఎవరికి లబ్ధిదారులకు ఎవరికి అందలేదండి. కాకపోతే 2,80,000 కోట్లు
డైరెక్ట్గా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లోకి వేసారు అని చెప్పి చెప్తారు. చెప్తారు, చెప్పడానికి ఉందండి. 2,000 కోట్లు అని చెప్తారండి. దానికి ఉందా అసలు జనాలకి చాలా కదా అమౌంట్లు. అక్కడ బట్టన్ ఒక తీరిపోయిందండి. అమౌంట్లు పడాలి కదా, ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడాలి. ఇప్పుడు వచ్చి ఎవరికి పడలేదండి, అలా జరుగుతులేదు కదండి. సరే, ఇక్కడ లోకల్లో వంగా గీత గారు ఉన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఎట్లా చేసింది మేడం? మేడం కూడా గెలిచిన తర్వాత మనం ఇప్పుడు వచ్చిందండి, ఈ ఎలక్షన్ కూడా వచ్చిందండి. ఇప్పుడు వరకు వచ్చి మన ఈ మెయిన్ కరోనా టైంలో కానీ ఎప్పుడు కూడా వచ్చి ప్రజల కష్టాలు కానీ ఎప్పుడు అడగలేదండి ఆవిడ. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చారండి ఆవిడ, వంగ గీత గారు. సరే, కరోనా టైం అన్నారు కాబట్టి కరోనా టైంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమాలు బాగా చేసింది అని చెప్పేసి నేను మీరు అనడం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు కూటమిలో ఉన్న బీజేపీ కూడా అప్పట్లో పొగిడింది. దాని గురించి ఏమంటారు? పోయిందంటే వాళ్ళు చేసినారండి, వీళ్ళ కిట్లు ఎవరికి అందజేయలేదండి. బీజేపీ వాళ్ళు సహకరించారండి, కాకపోతే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరు ఇక్కడ సహకరించలేదు, కిట్లు ఎవరికి అందలేదండి. సరే, ఇప్పుడు మనం కూటమి గురించి మాట్లాడదాం. కూటమిలో 3 పార్టీలు, 3 పార్టీలు నిలకడగా ఉంటాయా? ఇవన్నీ ఇప్పుడు అభివృద్ధి చేస్తే, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అభివృద్ధి చేస్తే ఈ పార్టీలు అందరూ కూటమి ఎందుకు అవుతారండి? నేను అనేది కూటమి అయిపోయారు కదా, ఇప్పుడు వాళ్ళు నిలకడగా 5 ఏళ్ళు ఉంటారా? ఉంటారండి, నిలకడగా ఉంటారండి పక్కా. ఎందుకు నేను ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారికి గొడవ అయింది, మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి గొడవ అయింది. మరి గొడవల మధ్యలో ఏమైనా ఇష్యూ వస్తుందా? వీళ్ళు రాష్ట్రం అంతా పాటు చేశారండి. దాని గురించి ఇప్పుడు రాష్ట్రాన్ని ఏదో రంగం పైకి లెక్కొట్టడానికి మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అంతా ఒకటి అయ్యారు, కూటమికి తయారయ్యారండి. దీన్ని ఇప్పుడు రాష్ట్రం చాలా అడుక్కు మునిగిపోందండి. దీన్ని ఎదురు రంగం పైకి తేల్చాలని చెప్పేసి వాళ్ళందరూ కూటమి కింద పూడయ్యి వర్క్ చేస్తున్నారండి. అంతే అంటారు. సరే, ఫైనల్గా ఒక ప్రశ్న ఏంటంటే ఇక్కడ లోకల్లో గెలవబోయే పార్టీ ఏది? గెలవబోయే పార్టీ అంటే పక్కా జనసేన అండి. పవన్ కళ్యాణ్ పక్కా కూటమి అంటారు. కూటమి అండి, కూటమి. సరే, కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? కాబోయే ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు అవుతారండి, పక్కా అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అన్న, మీ పేరేంది? వెంకటరమణ. ఏదైనా పార్టీకి సంబంధించిన వాళ్ళ? పార్టీ సంబంధం కదండి, ప్రజల ఇక్కడ పిఠాపురమేనా? పిఠాపురం అండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు వచ్చినాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉండే పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు చాలా ఇచ్చిన నేను, పేదోళ్ళు నాకు తోడుగా నిలబడతారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజంగానే సంక్షేమ పథకాలు అందినాయా? బాగా ఉపయోగపడా? సంక్షేమంగా అందే కానీ అందరికీ అందలేదండి. అందరికీ అందలేదు. మీకు అందినాయా? నాకే అందలేదండి. నాకు అందలేదు. సరే, సంక్షేమ పథకాల డబ్బు అనేది ప్రజలకు ఉపయోగపడదా? ఉపయోగపడా డబ్బులు? కొంతమంది అన్నీ వేస్ట్, పింఛన్ తప్ప అన్నీ వేస్ట్ అండి. మనుషులు సోమబులు చేస్తున్నారండి డబ్బు ఇచ్చి. ఇలా అదే పట్టణాల్లో పెట్టిన మరి ఉద్యోగానికి ఏదంటే ఫ్యాక్టరీలు కానీ ఉద్యోగ అవకాశం కల్పించాలండి. అదే డబ్బులు తనుకోండి, డబ్బులు తీసుకుని 2-3 రోజులు అండి ఆ డబ్బు ఎక్కువ నిలబడుతుంది. డబ్బులు ఎన్ని రోజులు ఉండవు. అది ఫ్యాక్టరీలు కానీ అదే ఉద్యోగాలు కానీ అది ఫ్యాక్టరీ ఉంది పిఠాపురం, ఆ ఫ్యాక్టరీ పోయేస్తాం కానీ అది చేత వల్ల చాలా మందికి నిరుద్యోగులు ఉపయోగపడతారండి. ఇవాళ డిగ్రీ చదివిన వాళ్ళు ఆడేది వెళ్తున్నారండి. ఇవాళ డిగ్రీ పెట్టుకున్న వాళ్ళు వ్యవసాయ పనులు చేస్తున్నారు. అదండి. సరే, ఓవరాల్గా చూస్తే వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్ళలో మంచి చేసిందా చేయలేదా? మంచి చేసింది, చెడ్డ చేసింది అంటే రెండు ఉన్నాయండి. సరే, కామన్గా మనం చూస్తే లోకల్గా ఇక్కడ వంగా గీత గారు ఎమ్మెల్యే గడిచిన 5 ఏళ్ళలో ఎట్లా చేసింది? ఎమ్మెల్యేగా బాగా చేసిందండి. ఎంపీగా పెద్ద ఏం చేయలేదండి, ఎమ్మెల్యేగా బాగా చేసిందండి. ఫస్ట్ ఏంటి? సరే, ఎమ్మెల్యేగా బాగా చేసింది ఒక విషయము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఒక 2-3 పేర్లు అడుగుతున్నాను. మొదటి పేరు నారా లోకేష్ గారు. ఆయన గురించి ఏమనుకుంటున్నారు? నారా లోకేష్ అంటే యూత్ లీడర్ అండి. ఆయన యూత్ ఏందన్నా మొత్తం నిలిచిపోయింది. నాలాగనే అయింది కదా, మీలాగనే అంటే గట్టిగా 35-40 తల్లి. మరి ఆయన రాహుల్ గాంధీ ఎప్పుడు యూత్ లీడర్లేనా? యూత్ లీడర్ 60 ఏళ్ళైనా యూత్ లీడర్ అండి. రాహుల్ గాంధీ కూడా యూత్ లీడర్ అండి. ప్రధానమంత్రి మోడీ అవుతారండి. సరే, ఇప్పుడు ఇంకో ప్రధానమంత్రి మోదీ అంటారు. మోడీ అండి, ప్రధానమంత్రి మోడీ అండి, చూడకూడదండి. అందులో ఏంటంటే సరే, ఇప్పుడు ఒక విషయం మాట్లాడతా. లోకేష్ గారి గురించి చెప్పారు. రెండో పేరు చంద్రబాబు నాయుడు. ఆయన గురించి ఏమంటారు? ఆయన పరిపాలన బాగా చేశారండి, చంద్రబాబు బాగా చేశారండి. కాకపోతే ఉద్యోగ వ్యవస్థలో యువతకి ఉద్యోగాలు చూపెడతారు మేనండి. ఆయన ఇచ్చిన ఉద్యోగాలు 34,000 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి గారు నేను 5 లక్షలు ఇచ్చిన అంటున్నాడు. కరోనా 2 ఏళ్ళు పోగా మరి ఆయన 34 మేలా, ఈ 5 లక్షల మేలా? చెప్పాలంటే 34 మేలండి. ఎందుకంటారట? ఎందుకంటే అది అంతే అయితే నాకు తెలదండి. ఇంకా అయితే అంటే మీకు చంద్రబాబు గారు ఇష్టం అంటే 34? రాజకీయాలు అందరూ ఇష్టం నాకు, మొత్తం అందరూ రాజకీయాలు అందరూ ఒకటి అండి. సరే, ఫైనల్గా ఒక పేరు జగన్మోహన్ రెడ్డి. ఎవరు గెలిచినా ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. మా పని గురించి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన కూడా బాగా చేశారండి. ఇప్పుడు ఇంకా రాజశేఖర్ అంత కాకుండా రాజశేఖర్ పేరు
ఈ నిలబెట్టకుండా కానీ నిలబెట్టబడి అండి. అంతే కొంచెం కొంచెం మీకు అదైతే ఉంది. అదండి రాజశేఖర ఫుల్ అభిమానం అండి. అంతే రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి నిజంగా. సరే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు కానీ ఒక ప్రశ్న ఆయన గురించి కూడా అడుగుదాం. ఎందుకంత అభిమానం? రాజశేఖర అంటే మెయిన్ మెట్టకాలంలో పుస్తకాలలో ఆయన ఉంటే పొడవకాలు పూర్తి అయిపోయినండి. ఎక్కడో మారుమూల అడవిలో కూడా నీరు వచ్చినండి. అదండి. ఫైనల్గా లాస్ట్ ప్రశ్న అడిగి వెళ్ళిపోతే ఒక్క విషయంలో జవాబు. మీ ఓటు ఎవరికి? మా ఓటు పవన్ కళ్యాణ్కండి. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? నాగు. ఇక్కడ పిఠాపురమేనా? పిఠాపురం నియోజకవర్గం. సరే ఇప్పుడు గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉన్నది. సెంట్రల్లో అంటే స్టేట్లో కూడా ఉన్నది, ఇక్కడ లోకల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యే. ఎట్లా ఉండే అన్న సంక్షేమం చేసిరా? సంక్షేమం పెట్టినా సరే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. రేట్లకి లేబర్ చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. ఇప్పుడు నిప్పుగా 50 రూపాయలు ఉండేదండి, 150 రూపాయలు అమ్ముతున్నారు. సాయంత్రం 7, 8 అయితే ఆ షాప్ పెడితే బార్కి వెళ్తే 250 రూపాయలు అండి. అన్యాయంగా తెప్పేస్తున్నారు రూపాయలు. రక్తం పీచుకుంటే పీచేస్తున్నారు, లేకపోతే డబ్బులు. సరే మందు గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ దాన్ని పక్కన పెట్టేసి కూరగాయల గురించి మీరు అన్నట్టు రేట్లు పెరిగినాయి. సరే నేను హైదరాబాద్లో ఉంటా, నాకు కూడా రేట్లు పెరిగినాయి. నా ఫ్రెండ్ మహారాష్ట్రలో ఉంటాడు, మహారాష్ట్రలో కూడా రేట్లు పెరిగినాయి. మరి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే రేట్లు పెరుగుతున్నాయి, దేశం మొత్తం పెరుగుతున్నాయి? దేశం మొత్తం పెరుగుతున్నాయండి. దానికి లోకల్ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం? రైతుకి పిండి బత్త 400 ఉండేదండి, ఇప్పుడు పిండి బత్త 1600 అయ్యింది. నేను అదే అంటున్నా. 400 ఉన్నప్పుడు నెంబర్ 1 ఉండేదండి పిండి, ఇప్పుడు 1600 అయినా బాగాలేదండి, క్వాలిటీ లేదు. నేను అదే అడుగుతాను. ఈ రేట్లు ఏదో పెరిగినాయో అన్ని చోట్ల పెరిగినాయి కదా, ఇది స్టేట్ గవర్నమెంట్కి ఏమైనా సంబంధం ఉందా? రేట్లు పెరిగినా రైతు గిట్టుబాటు అవుతూ లేదండి. ఎందుకంటే ఒరిజినల్ లేవండి విత్తనాలు, అన్నీ మోసమే. అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో అయితే విత్తనాలు బాగుండి అని గవర్నమెంట్ పట్టించుకునేది. ఇప్పుడు గవర్నమెంట్ అసలు పట్టించుకుంటలేదండి. అందుకే బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఢిల్లీలో పంజాబ్ రైతులు, హర్యానా రైతులు అక్కడ ఎజిటేషన్ చేస్తున్నారు. పాపం 700కి పైగా రైతులు చచ్చిపోయారు. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి. రైతులకు అసలు న్యాయం జరుగుతులేదండి. సరే ఫైనల్గా అదంతా కాదన్న, డైరెక్ట్ నువ్వు ప్రశ్న అడుగుతా. ఇక్కడ లోకల్లో కూటమి వైసీపీ ఉంది. ఏ పార్టీ నెగ్గుతుంది ఇప్పుడు ఎలక్షన్లో? ఇప్పుడైతే జనసేన వస్తుందండి, కూటమి పార్టీ. ముఖ్యమంత్రి అవుతారు? ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతాడండి. మేము రాష్ట్రం అమ్మేసుకోండి మనండి. సరే మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను కౌంటర్ అడగాలి, నా ధర్మమే అది. ఏంటి అంటే 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రి ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయింటేనే 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఆయన్ని ఓడగొట్టారు. అది కూడా ఎట్లా ఓడగొట్టారు అంటే చాలా దారుణంగా ఓడగొట్టారు. మళ్ళీ ఆయన చేసి వాగ్దానాలు మళ్ళీ నెరవేరుస్తాడా? ఇప్పుడు ఓడగొట్టాడంటే అండి ఒక్కసారి జగన్ గారిని చూడాలని అనుకున్నాను. 99% చేసినట్టు. 99 ఏం చేయలేదండి. మన అమ్మఒడని బట్టలు నొక్కాడు, ఎవరికి పడలేదు. ఎందుకంటే బట్టలు నొక్కుంటాం, డబ్బులు పడితే నొక్కోవాలి. మనిషికి ఆశ ఉంటుంది కదా, పడుతుందని ఆశ ఉంటుంది. ఇవి నొక్కి 5 నెలలు 6 నెలలు అవుతుందండి. ఇవ్వకపోతే ఏమీ లేదండి. ఇప్పుడు ఇస్తానని పెట్టి ఇవ్వకపోతే బాధే కదా. కాకపోతే దీని గురించి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఏమిచ్చారు అంటే, నేను బటన్ నొక్కినా కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడకుండా ఎలక్షన్ వల్ల ఆగినాయి, ఎలక్షన్లు అయిన మరుక్షణం వాళ్ళకు కూడా పడతాయి, దీంతకంటే ముందు ఎప్పుడు ఇలా జరగలేదు అన్నారు. ఈ టిప్ అయితే ఎవరికి పడలేదండి. ఈ టిప్ గురించి అన్నాడు ఆయన. ఈ టిప్ అయితే మాకైతే 2 సార్లు పడ్డాయండి, 3 టిప్ పడతాను ఆశపడ్డాం, పడలేదు. సరే ఇంతకుముందు మీరు ఏమని ఇళ్ళ స్థలాలు కాగితాలు ఇచ్చారు, 4 సంవత్సరాలు అవుతుందండి. రిజిస్ట్రేషన్ చేయించారు, స్థలం ఎక్కడ చూపించమని చూపించలేదు. ఇందాక మీరు రిజిస్ట్రేషన్ చేయించారు, చూపించలేదు. మేము గట్టిగా కోలాడితే రిజిస్ట్రేషన్ చేయించిన మోసం అండి అది. ఇందాక మీరు ఒక వర్డ్ ఒక మాట అన్నారు, రాష్ట్రాన్ని అమ్మేస్తాడు అని. దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేస్తారా? చెప్పండి. ఎట్లా అమ్మే ప్లాన్ ఉంటుంది? ఏళ్ళుగా తాగలు పెట్టేస్తున్నారు కదండి. ఇప్పుడు ఏళ్ళుగా తాగలు పెట్టేస్తున్నారు. దేనికి 1000 రూపాయలు సంపాదించినా సరిపోతలేదు. చంద్రబాబు హయాంలో 500 సంపాదించుకుంటే 200, 300 మిగిలియండి. ఏళ్ళుగా అయ్యండి 500 కింద మారితే అంటనే అయిపోతుంది. అది అప్పుడు లీటర్ పెట్రోల్ 60 రూపాయలు ఉండేదండి. తర్వాత ఆయిల్ ప్యాకెట్ 60 రూపాయలు ఉండేది. ఆయిల్ ప్యాకెట్ కొనుక్కోవాలని 120 అండి. డీజిల్ 110 రూపాయలు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మరి గవర్నమెంట్దే కదండి, వాళ్ళు పట్టించుకుంటే అన్నీ తగ్గితే. సరే మీకు ఒక విషయం చెప్తాను. తెలంగాణలో 108 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్, వేరే రాష్ట్రంలో 111 రూపాయలు, మన కాడ 110 రూపాయలు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు. నేను అదే చెప్పాలనుకుంటున్నాను మిమ్మల్ని. అక్కడ ఎందుకు పెరిగిందంటారు? మనది వదిలిపెట్టు, మీది ఆంధ్రప్రదేశే కాదు, మన ఆంధ్రప్రదేశ్ కాదు. ఎక్కడికి పథకాలు ఇస్తున్నారు కదా, అభివృద్ధి చేయాలండి. పథకాలు ఎందుకండి? ఫస్ట్ దీని గురించి రేట్లు పెరిగిందని మాట్లాడాలి, అభివృద్ధి గురించి మళ్ళీ మాట్లాడాలి.
చెప్పండి. రేట్లు వేరే రాష్ట్రాలు కూడా పెరిగినాయి, దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా? గవర్నమెంట్ పట్టించుకుంటే 10 దిక్కున తగ్గుతుందండి. పట్టించుకోలేదంట. పట్టించుకుంటలేదండి. ఇప్పుడు ఇంతవరకు ఏమన్నా రూపాయి 2 రూపాయలు పెట్రోల్ పెరిగింది అనుకోండి ధర్నాలు చేసేవారు. ఇప్పుడు ధర్నాలు చేయడానికి అల్లిపోతున్న బొక్కలు వేసేస్తారేమోనండి. జనానికి ఆ భయం పట్టుకుంది. జనం భయంతో బతుకుతున్నారండి వీళ్ళు ఏం చేస్తారని. సరే, ఇంకో లాస్ట్గా ఫైనల్గా షర్మిల గారి గురించి మాట్లాడదాం. ఆమె కూడా ముఖ్యమంత్రి అయితే అంటుంది, నేను కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్, నాకు ఓటు ఏంటి అంటున్నది. మరి ఆమె పరిస్థితి ఏంటి? ఈ ట్రిప్కి ఏమో అవకాశం ఉండదండి ఆవిడకి. మరి వచ్చే ట్రిప్లలో ఉంటుందా? ఆవిడ బాగా చేస్తే ఒక పార్టీని గుర్తించుకొని జనాలను గుర్తించుకుంటే నెక్స్ట్ ఛాన్స్ ఉంటుందండి. ఎంతో కొంత వస్తుంది. ఎంతో కొంత ఈ ట్రిప్ అయితే ఏమి ఉండదండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.